नमस्ते पंकजांग्री हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभयश्च कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णववृंद की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। महाराज की जय। ఏంటి రోజు టాపిక్? తులసియా? అది అయిపోయింది టాపిక్. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్. ఓకే, తెలుగులో కదా. హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు? సో మనము ప్రతిరోజు మనం ఒక దినచర్యలో మీ అందరికీ కొన్ని శ్లోకాస్ చెప్పాను పర్టికులర్గా. ఒకటి ఏంటంటే, మనం నిద్ర నుంచి లేచిన వెంటనే ఎవరికి ప్రార్థిస్తాం? నిద్ర నుంచి లేచిన వెంటనే మన చేతుల్లోనే గోవిందుని చూసేసి రాధా దామోదర్ని గోవిందుని మనం కరాగ్రే వసతే లక్ష్మీ చ కరమూలే కరమధ్యేతు ప్రభాతే కర దర్శనం. రాధా దామోదర్ని ప్రార్థిస్తాము. తర్వాత దిగిన వెంటనే మనం ఏం చేస్తాము? భూదేవికి ఓకే థ్యాంక్ యూ, ఎందుకంటే ఆవిడ మన ఒక భారాన్ని స్వీకరిస్తుంది, మోసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత మనం స్నానంకి వెళ్తాం. స్నానంకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలోస్మిన్ సన్నిధిం కురు. అంతే, ఇక్కడ వరకే ఆపుదాం. ఇదే ఈరోజు క్లాస్. తర్వాత ఏం చేస్తాం అది మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఈరోజు స్నానం వరకే మాట్లాడదాం. సో నేను ఏమనుకున్నానంటే, ఈరోజు మనము ఈ నదుల గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఆఫ్టర్ ఏకాదశి మన ఏకాదశి యొక్క సాధనలో కూడా నదుల్ని బాగా గుర్తు చేసుకుంటాము. దామోదర్ మాసంలో మన ఇస్కాన్ ప్రేమధ్వనిలో కూడా మనం గంగామాతకి జై, యమునా మాతకి జై అని చెప్తూ ఉంటాము. ప్రతిరోజు ఒక దినాచార్యలో కూడా మన ఈ నదుల్ని ప్రార్థిస్తూ ఉంటాము. సో ఏంటి విశేషం ఈ నదిల్లోనే, అండ్ ఈ సప్త నదులు ఏంటి? సో ఈరోజు నాకు తెలీదు ఎంత సమయంలో ఎంత చేయగలుగుతాం, కానీ వీలైన వరకు ఆల్ 7 నదీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే ఈరోజు తర్వాత వచ్చే ఆదివారం దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఒకసారి మీరందరూ చేతులు జోడి నాతో పాటు ఈ సప్త పవిత్ర నదుల్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. సో ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఈ పవిత్ర నదుల్ని మనం ఆహ్వానిస్తున్నాము.
రండి, మా ఒక చేతుల్లో రండి, మా ఒక స్నానం చేసిన ఈ ఒక జల దాంట్లో బకెట్లో రండి, అండ్ ఈ యొక్క పవిత్ర నదితో మనం స్నానం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 64 లిమ్స్ ఆఫ్ భక్తిలో కూడా ఉంది హోలీ ప్లేసెస్ని ఆనర్ చేయడం. పవిత్ర ఎక్కడైతే భగవంతుడు వెళ్ళారో ఆ పవిత్ర నదులు, ఆ పవిత్ర స్థానాలకి వెళ్ళడము, వాళ్ళని గుర్తు చేయడము. అందుకోసమే కదా మనం ఎందుకు ఈ ధామయాత్రస్ పెట్టుకుంటూ ఉంటాం. సంవత్సరంలో 2-3 సారి అయినా డివోటర్స్ అందరూ కలిసి ఏదో ఒక ధామయాత్రకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న భక్తులు, అక్కడ ఉన్న పవిత్ర స్థానాలు, అక్కడ ఉన్న పవిత్ర నదులు, అది మనం వెళ్ళాలి, దర్శించాలి. సో ఇప్పుడు మొన్ననే నేను అనుకోవడం ఈరోజు మార్నింగే కదా డివోటీస్ అందరూ వచ్చారు, ఈరోజు మధ్యాహ్నం వచ్చారు. పూరి అండ్ మాయాపూర్ యాత్ర నుంచి డివోటీస్ అందరూ వచ్చారు. సో అందరికీ యాత్ర ఆనందంగా అయిందా? హరి బోల్. చాలా ఆనందంగా, చాలా డిఫరెంట్ హోలీ ప్లేసెస్ వాళ్ళు చూసి వచ్చారు. సో ఈ నదులు ఎంత పవిత్రంగా ఉన్నాయంటే వాళ్ళను స్నానం చేయడమే కాదు, కేవలం ఆ నదిని మీరు గుర్తు చేసుకున్నారు, గంగా 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 అంతే 3 సార్లు చెప్పారనుకోండి, పవిత్రులు అయిపోతారు. అంత పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. కేవలం మీరు ఆ నదిని స్మరించారు, నామం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ నదిలు ఎంత పవిత్రంగా ఉన్నాయంటే, నేను ఇది చదువుతూ ఉంటే ఒక స్కందపురాణం నుంచి ఒక శ్లోక వచ్చింది. నర్మదా నది ఎంత పవిత్రం అంటే, గంగాలో కనీసం మనం స్నానం చేసుకోవాలి కదా అంటారు, గంగా స్నానం చేయండి, గంగా స్నానం. కానీ నర్మదా ఎంత పవిత్రం అంటే స్నానం కాదు, ఎవరైనా నర్మదా తటం దగ్గర వెళ్ళి నర్మదాని కేవలం చూస్తే చాలు పవిత్రులు అయిపోతారు అనమాట. అంత స్పెషల్ నదీస్ అనమాట. సో ఈరోజు మనం ఈ నదీస్, అఫ్కోర్స్ మీ అందరికీ ఆ స్థల పురాణాలు తెలిసి ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం ఈరోజు ఈ నదుల గురించి, వాళ్ళ ఒక విశేషతల గురించి వినినప్పటికీ, ఇంకా రోజు ప్రేమధ్వని చేసినప్పటికీ, మార్నింగ్ ఈ నదుల్ని స్మరించినప్పుడు మీకు అన్ని కథలు గుర్తుకొస్తాయన్నమాట. సో మొట్టమొదటి గోదావరి నుంచి మొదలు పెడతాం. ఎందుకంటే మనందరూ గోదావరికి మనకి దగ్గరే ఉంది. రాజమహేంద్ర వర్మ రాజుగారు ఒక ప్రదేశం రాజమండ్రి దగ్గరే మనకి గోదావరి ఉంది. సో ఈ గోదావరి నది, వాట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ గోదావరి? సో మన అందరికీ తెలుసు, ఈ గోదావరి నది ఏదైతే ఉంది దాని ఒక నది ముఖము రాజమండ్రిలో ఉంది. ఎవ్రీ నది హ్యాజ్ ఎ ముఖ. నది ముఖం అంటే ఎక్కడి నుంచి అయితే ఆ నది ఆ తర్వాత అంటే ఎటువైపు అయితే సముద్రంలో కలిసిపోతుంది, దాని వైపు ఎప్పుడైతే నది ప్రవహిస్తుంది దాన్ని అది నది ముఖం అంటారు అన్నమాట. మనకందరికీ తెలుసు నది ముఖం దక్షిణ భారత్ అంటే టువర్డ్స్ సౌత్ ఇండియా ఉందన్నమాట. కానీ ఈ గోదావరి ఆల్ నదీస్లో, అంటే గంగా నది చాలా పెద్దది అనుకోండి, కానీ గంగా నది తర్వాత ఏదైనా చాలా పెద్ద నది ఉందంటే అది గోదావరి. సో ఆల్మోస్ట్ ఆల్ 1465 కిలోమీటర్స్ లాంగ్ ఉందన్నమాట ఈ గోదావరి నది. అండ్ దాని ఒక ఉద్గమ్ స్థాన్ అంటే ఎక్కడి నుంచి అది ఆవిర్భావించింది అంటే నాసిక్ నుంచి. సో నాసిక్ ప్రదేశం నుంచి ఇది ఆవిర్భావించింది. అండ్ ఈ గోదావరి నది మన అందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్ నుంచి, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, ఈ ఆల్ ప్లేసెస్ని గోదావరి నది టచ్ చేస్తుంది. అండ్ ఈ గోదావరి నది స్పెషల్ ప్లేస్ బ్రహ్మగిరి, అంటే ఈ సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ గురించి మీకు తెలుసు. సో ఇప్పుడు భగవంతుడు లైక్ గీతాలో కూడా కృష్ణుడు అంటారు కదా, ఆయన పర్వతాల్లో నేను హిమాలయ, నదిల్లో నేను గంగా. అలానే ఈ పర్వతాలు మనం ఏదైతే చూస్తామో దే ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైదర్ లార్డ్ కృష్ణ ఆర్ లార్డ్ శివ. అలానే ఈ సహ్యాద్రి పర్వతాలు ఏదైతే ఉన్నాయో అది శివుడు ఒక మేనిఫెస్టేషన్ అనమాట. శివుడు అక్కడ సహ్యాద్రి ఒక పర్వత రూపంలో ఆయన నివసిస్తారనమాట. సో ఎప్పుడైతే ఒకసారి బ్రహ్మదేవత చాలా చక్కని తపస్య ఆచరిస్తూ ఉంటే ఆయన మీద చాలా అంటే ఆయన మీద చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి శివుడు ఏం చేశారంటే బ్రహ్మకి నేను ఎక్కడైతే ఈ సహ్యాద్రి మౌంటైన్ రేంజ్లో నివసిస్తున్నాను, ఎక్కడైతే నేను ఉంటున్నాను దాని ఒక శిఖరం పేరు బ్రహ్మగిరి అని వచ్చిందనమాట. సో ఎక్కడైతే బ్రహ్మ తపస్య చేసుకున్నారు, సో ఆ బ్రహ్మగిరి ఒక పర్వతం నుంచి మన గోదావరి నది అనేది మొదలవుతుందన్నమాట. సో యాక్చువల్గా ఈ గోదావరి నది స్పెషల్లీ ఆ ప్లేస్ బ్రహ్మగిరి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే గౌతమ ఋషి అండ్ అహల్య వాళ్ళు అక్కడే నివసించేవాళ్ళు, వాళ్ళ ఆశ్రమం అక్కడే ఉండేది. అసలు వాళ్ళిద్దరూ గౌతమ్ ఋషి అండ్ అహల్య అక్కడ ఎందుకు వెళ్ళిపోయారంటే దాని వెనక పురాణాల్లో ఇదన్నీ ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు మాట్లాడుతున్నాను మోస్ట్లీ ఫ్రమ్ స్కంద పురాణ అండ్ ఋగ్వేద అండ్ అథర్వేద అండ్ కొన్ని ప్లేసెస్ నుంచి ఎక్కడైతే నదుల గురించి చాలా విశదీకరించి చెప్పడం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒకరోజు బ్రహ్మదేవుడు
ఆయన ఒక యాగం చేస్తున్నారు. సో యాగంలోనే భాగంగానే నాగిలితోనే మట్టి తవ్వుతూ ఉంటే దాని లోపల భూమి లోపల ఒక పెట్టి కనిపించింది. ఆ పెట్టిని ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంది. సో అందమైన అమ్మాయి అంటే ఇప్పుడు అంటే 9 months తర్వాత పిల్లలు పెరుగుతారు, కానీ అలా కాదు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ భూమి నుంచి లైక్ సీతాదేవి అండ్ రాధారాణి వీళ్ళందరూ ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పటికప్పుడు దే బికమ్ ఇంటూ బిగ్ గర్ల్స్ అనమాట. సో వెంటనే ఈ అమ్మాయి ఎవరైతే ఈ బ్రహ్మదేవుడు ఆ పెట్టి తీశారో ఆ అమ్మాయి బయటికి వచ్చింది, చాలా అందంగా ఉంది. అక్కడ యాగంలో భాగస్వామి కానీ దేవతలు ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా అక్కడ పోట్లాడడం మొదలుపెట్టారు, ఈ అమ్మాయితో ఎవరు పెళ్లి చేసుకుంటారని. ఇప్పుడు బ్రహ్మ అనుకున్నారు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది, అందరూ బ్రహ్మ మీద పడిపోతున్నారు. సో బ్రహ్మ అన్నారు ఒక పోటీ పెట్టుకుందాము, స్వయంవర్ లాగానే. మీరు ఏం చేస్తారంటే అందరూ మొత్తం విశ్వాన్ని ఒకసారి పరిక్రమ చేసి వచ్చేయండి, ఎవరైతే అందరికైనా వేగంగా వస్తారో వాళ్ళకి అమ్మాయితో కళ్యాణం చేపిస్తాం, పెళ్లి చేపిస్తాం. అయితే ఓకే, అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆల్ ద దేవతాస్, ఈవెన్ కొంతమంది ఋషీస్ అండ్ వాళ్ళు కూడా పరిగెత్తుతున్నారు. దాంట్లో గౌతమ్ ఋషి ఒకరు ఉన్నారన్నమాట. కానీ గౌతమ్ ఋషికి కొంచెం వృద్ధ వయసు చేరి ఉంది, ఆయన అంతగా పరిగెత్తలేకపోతున్నారు, ఆయన స్లోగానే నడుస్తున్నారు. సో పోటీ మొదలైంది, అందరు వెళ్ళిపోయారు. ఆ లోపల ఏమైందంటే ఈ గౌతమ ఋషి నడుస్తుంటే దారి మధ్యలో ఒక ఆవు కనిపించింది, కపిల ఆవు. అండ్ ఆ కపిలావు అప్పుడే ప్రసరిస్తుందనమాట, పేయి పుట్టింది. సో అప్పుడు గౌతమ్ ఋషికి గుర్తొచ్చింది, ఓకే పురాణాల్లో చెప్పబడింది కదా, ఎప్పుడైనా ఒక ఆవు జన్మిస్తూ ఉంటే, ఒక పేయిని జన్మిస్తూ ఉంటే, ఎస్పెషల్లీ కపిల ఆవులు, అప్పుడు మనం మూడుసారి దాన్ని పరిక్రమ చేస్తే మొత్తం విశ్వానికి పరిక్రమ చేసినట్లు అవుతుందని ఆయన వెంటనే 3 పరిక్రమ చేసి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చినప్పటికీ బ్రహ్మకి చెప్తున్నారు, మీరు అన్నారు కదా ఎవరైతే వచ్చేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేసారు, ఇప్పుడు నాకు ఆ అమ్మాయితో పెళ్లి చేయించారంటే ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వచ్చేసావు కదా అంటే అప్పుడు ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి గౌతమ్ ఋషి అంటున్నారు, ఇంకా శాస్త్ర ప్రకారం ఏదైతే కరెక్ట్ నేను చేశాను, ఇప్పుడు ఎందుకు ఆలస్యం, పెళ్లి చేయించేయండి. అప్పుడు బ్రహ్మ ఇంకా ఆగకుండా గౌతమ ఋషికి ఆ అమ్మాయితో పెళ్లి చేయించేశారు. సో ఆవిడ చాలా అందంగా ఉంది కనుక ఆవిడ పేరు అహల్య అని వచ్చిందనమాట. సో అహల్య గౌతమ ఋషి ఇద్దరికి పెళ్లి చేయించేశారు. పెళ్లి చేయించినప్పటికీ ఆ దేవతాస్ అందరూ వెనక్కి వచ్చారు. అందరు ఇంకా పరిగెత్తి ఒకరి తర్వాత ఒక్కరు ఇంకా మొత్తం అంతా పరిక్రమ చేసి వస్తే వీళ్ళిద్దరు హ్యాపీగా పెళ్ళి అయిపోయింది. ఇంకా అంతే, ఆ నక్షత్రం చూపిస్తున్నాడు, ఇంకంతా అయిపోయింది. అదేంటి అంత పెద్ద అన్యాయం, మేమందరూ పరిగెత్తి వచ్చినప్పుడు ఆయనతో ఎలా చేస్తారు. అప్పుడు బ్రహ్మ మొత్తం అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వీళ్ళందరూ వాదించారు, వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టారు మాట్లాడడం. ఆ లోపల గౌతమ్ ఋషి ఇంకా బ్రహ్మతో అడిగారు, పుల్లే నేను ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు సేఫ్ ప్లేస్ చెప్పండి, ఆ లోపల మీరు వీళ్ళు ఫైటింగ్ సార్ట్అవుట్ చేయండి. అప్పుడైనా ఒక సేఫ్ ప్లేస్ అంటే బ్రహ్మగిరి, అక్కడికి వెళ్ళిపోండి మీరిద్దరు అని చెప్పేసి వాళ్ళని ఇక్కడ పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా బ్రహ్మగిరికి వెళ్ళిపోయారు. అక్కడ ఆశ్రమాన్ని కట్టేసి ఇంకా హ్యాపీగా నివసిస్తున్నారు. కానీ ఈ సాధువులు ఒక ఆశ్రమం మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక నది తటం దగ్గర ఉండాలి, ఎక్కడైనా ఒక మంచి వ్యవసాయ భూమి ఉండాలి. సో వీళ్ళిద్దరు ఇంకా బ్రహ్మగిరి దగ్గర హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఒకరోజు ఏమైందంటే వ్యవసాయం చేసినప్పటికీ ఎప్పుడైతే హార్వెస్ట్ సీజన్ ఇంకా మంచిగా అన్ని పండుతాయి, ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చేసింది. ఆవు వచ్చేసి తినేస్తుందనమాట. తినేస్తే వీళ్ళు బ్రాహ్మణులు కదా, ఆవుని రక్షిస్తారు, ప్రేమిస్తారు. ఆవుని చంపడం అలాంటి వాళ్ళకి మనసులో కూడా ఆలోచన రాదు. కాకపోతే ఈ ఆవుని అలా చెప్తూ ఉంటే అది వెళ్ళట్లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆవు వెళ్ళట్లయితే దుర్వ గడ్డి ఉంటుంది కదా, దాంతోనే అంటున్నారంటే వెళ్ళిపోని. కానీ అసలు తెలియదు ఏమైంది, ఆ దుర్వ గడ్డి ఆవుని ముట్టుకున్నప్పుడుగా ఆవు చనిపోయింది. ఇతను ఇంకా షాక్ అనమాట, నా చేత ఆవు చంపబడిందా, అక్కడ ఇంకా మొత్తం అంతా ఏడ్చి ఇంత పెద్ద అపరాధం అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకేం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదని. అప్పుడు అక్కడ ఉన్న ఇంకా వేరే ఋషులు మునులు ఇంకేం చేస్తారయ్యా, తపస్సు చేసుకోండి, ఒక్కటే దీనికి పరిష్కారము, గంగాదేవి రావాలి. సో గంగాలో స్నానం చేస్తే బ్రహ్మహత్య నుంచి కూడా మనం విముక్తులు అవుతారు కదా, గంగామాతని మనం రప్పించాలి తప్ప ఇంకా నాకేం సొల్యూషన్ తెలియట్లేదంటే అప్పుడు వెంటనే ఆయన గంగా ఎక్కడ ఉంటుందంటే శివుడు ఒక జటలో ఉంటుంది కదా అని తను ఇంకా మొదలు పెడతారనమాట తపస్సు చేయడం. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి ఇంకా ప్రసన్నం అవుతారు. సరే నేను ఏం చేయమంటారంటే ఇలా జరిగింది, మీరు నన్ను హెల్ప్ చేయాలి, గంగాని మీరు ఇక్కడ తీసుకురావాలి. అప్పుడు శివుడు అంటారు సరే అని. ఇప్పుడు శివుడు గంగతో మాట్లాడతారు, సరే అయితే నువ్వు రా అండ్ ఇన్ని హెల్ప్ చేయి. అప్పుడు గంగా అంటారు నేను వెళ్తాను మీరు చెప్పిన ప్రదేశానికి, కానీ మీరు కూడా నాతో పాటు రావాలి. సో అప్పుడు శివుడు అంటారు సరే అయితే నేను కూడా అక్కడ
ప్రకటన అవుతాను అని. సో అందుకోసం అదే ప్రదేశంలో ఎక్కడైతే నుంచి ఆ గంగా వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రహ్మగిరి దగ్గర ఒక శివ జటా టెంపుల్ అని కూడా ఉంది. ఎక్కడైతే భగవంతుడు ఆయన ఒక శివుడు ఆయన ఒక జటాని ఇలా కింద కొట్టేసి ఉంటారు గంగాని బయటికి తీసుకురావడానికి అనమాట. సో ఆ జటా టెంపుల్ కూడా ఉంది. అండ్ ఆ టెంపుల్ దగ్గర మీరు చూస్తారు, ఆ శివలింగం దగ్గర గౌతమ్ ఋషి అండ్ వాళ్ళు ఒక భార్య అహల్య ఇద్దరు తపస్సు చేసుకుంటున్నారు. సో ఆ ప్రదేశాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ చివరికి అంతా ఓకే, హ్యాపీ అయిపోయింది. ఇంకా గంగామాత అక్కడికి వచ్చేసారు. అండ్ గంగామాతలోని గంగా ఒక నీళ్ళలోని వీళ్ళందరూ స్నానం చేసుకున్నారు. స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొని ఆ చనిపోయిన ఆవు మీద స్ప్రింకిల్ చేశారు. స్ప్రింకిల్ చేసిన వెంటనే ఆ ఆవు ఇంకా మళ్ళీ నిష్ప్రాణమైన ఆవు మళ్ళీ జీవనం వచ్చింది. సో ఎందుకంటే ఆ ఒక నీళ్ళ వల్ల ఆవుకి మళ్ళీ ప్రాణం వచ్చింది. ఆ ఒక గంగా నదికి అక్కడ పేరు వచ్చింది గోదా అంటే ఆవుకి దానం ఇచ్చింది. ఏంటి? జీవితాన్ని జీవనాన్నే దానం ఇచ్చింది. సో వరి అంటే నీళ్ళు. సో అలా ఈ గోదావరి అని పేరు వచ్చిందనమాట. సో అప్పుడు ఇంకా అక్కడ నుంచి ఆ గోదావరి నది అక్కడ, అండ్ శివుడు ప్రామిస్ ఇచ్చారు కనుక ఆయన కూడా అక్కడ వచ్చారు. ఆయన అక్కడ త్రయంబకేశ్వర్ రూపంలో ఆయన నివసిస్తున్నారు. 1 of the 12 జ్యోతిర్లింగస్. సో 3 అంబికా ఈశ్వర్, 3 లింగాలు అంబిక ఈశ్వర్. అంబిక అంటే దుర్గాదేవి, ఒక ఈశ్వరుడు ఎవరంటే శివుడు అనమాట. సో ఆయన కూడా అక్కడ ఉన్నారు. సో చాలా చాలా స్పెషల్ ప్లేస్. అండ్ అక్కడ ఉన్న ఆ గోదావరికి గౌతమి గంగా అని కూడా అంటారు, ఎందుకంటే గౌతముని రప్పించిన గంగా అనమాట. సో గౌతమి గంగా అండ్ ఆ శివజట అనే ప్లేస్ ఉంది, జ్యోతిర్లింగం దర్శనం ఉంది. ఇన్ఫ్యాక్ట్ గాయత్రి దేవి ఒక జన్మస్థానం కూడా అక్కడే. ఇన్ఫ్యాక్ట్ గణపతి ఒక జన్మస్థానం కూడా అక్కడే. ఇన్ఫ్యాక్ట్ గోదావరి దేవి ఒక టెంపుల్ కూడా ఉంది. గోదావరి దేవి విగ్రహాలు ఉన్నాయి. చాలామంది అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. సో బ్రహ్మగిరిలో ఆవిర్భావించిన ఈ గంగా కొంతసేపు వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటికి వస్తుంది. కుషావ్రత కుండ అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ మళ్ళీ బయటికి వస్తుంది. అందుకోసము ఈ గోదావరి మన ఈ కుంభమేళా అయినప్పుడు స్పెషల్లీ అక్కడికి వాళ్ళు వెళ్తారు. మనకు తెలుసు కదా, ఇప్పుడు లైక్ ప్రయాగ్, నాసిక్, ఉజ్జయిన్ అండ్ హరిద్వార్ 4 ప్లేసెస్లో అవుతాయి. సో అక్కడ కుషావ్రత కుండలోనే చాలామంది స్నానం చేసుకుంటారు. ఎందుకంటే వెరీ స్పెషల్. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి కుషావ్రత కుండ నుంచి వస్తుందన్నమాట. సో వెరీ స్పెషల్ ప్లేస్. అండ్ దీని గురించి చైతన్య చరితామృతంలో కూడా ఉంది, ఎలా మహాప్రభు ఈ కుషావ్రత కుండలో స్నానం చేసుకుంటారనమాట. సో ఈరోజు మనం ఈ సప్త నదుల గురించి మాట్లాడినప్పుడు మనం చూస్తాము ఎలా మహాభారత్లో, శ్రీమద్ భాగవతంలో, అలానే చైతన్య చరితామృతంలోనే ఎలా ఈ ప్లేసెస్ అన్నీ మహాప్రభు విజిట్ చేశారు అండ్ ఆయన అక్కడ ఏం చేశారు ఆ పాస్ టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తెలుసు నాసిక్ చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకంటే నాసిక ఎక్కడైతే శూర్పంఖ ఒక మొక్కుని లక్ష్మణు నరికేశారనమాట. సో నరికేసిన తర్వాత అలా పడేశారు కదా, ఎక్కడైతే ఆ నాసిక పడింది ఆ ప్లేస్కి పేరు వచ్చింది నాసిక్ అనమాట. సో నాసిక్లో మన ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను ఆహ్వానిస్తూనే ఉంటున్నారు, ఎప్పుడైనా ఒక్కసారి నాసిక్కి వెళ్ళాలన్నమాట. సో ఆ మొత్తం ప్లేస్ని దండకారణ్య కిందనే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సో మనకి అందరికీ తెలుసు భగవంతుడు చిత్రకూటు, తర్వాత దండకారణ్య, తర్వాత పంచవటిలో ఉన్నారు కదా. 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఆయన ఎప్పుడైతే భగవంతుడు వనవాసంలో ఉన్నారో ఆ 3 ప్లేసెస్లో ఆయన ఉన్నారనమాట. సో తర్వాత మన అందరికీ తెలుసు అక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఈ పంచవటి అనే ప్రదేశం ఉంది. పంచవటి అంటే పంచవట వృక్షాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ భగవంతుడు ఒక పర్ణశాల కట్టేసి ఉండేవారు. అండ్ దాని పక్కనే ఒక కాలారాం టెంపుల్ ఉంది. అది చాలా ప్రత్యేకమైన టెంపుల్, ఎందుకంటే అక్కడ కొంతమంది నాగపంథీ సాధువులు ఉన్నారు. ఆ నాగపంథీ సాధువులు ఒకసారి ఏం చేశారంటే ఆ నాసిక్ ప్రదేశం దగ్గర 3 కుండ్స్ ఉన్నాయి, రామ్ కుండ్, సీతాకుండ్, లక్ష్మణ్ కుండ్. అక్కడ శ్రీరాముడు వారు ఎక్కడైతే స్నానం చేసేవారు, సీతాదేవి ఎక్కడైతే స్నానం చేసేవారు, లక్ష్మణ్ ఎక్కడైతే స్నానం చేసేవారు. సో ఒక్కసారి ఒక మిరాకిల్ జరిగింది అక్కడ. ఈ నాగపంథీ సాధుల్లోనే 3 ఒకరు రామకుండలో స్నానం చేస్తున్నారు, ఒకరు లక్ష్మణ్ కుండలో స్నానం చేస్తారు, ఒక సీతాకుండలో స్నానం చేస్తున్నారు. స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు 3కి ప్రతిమ అంటే భగవంతుడు ఒక విగ్రహాలు దొరికాయి. రామకుండలో వెళ్ళినాడికి శ్రీరాముల వారి విగ్రహం దొరికింది, సీతాకుండలో వెళ్ళిన వారికి సీతా విగ్రహాలు దొరికింది, లక్ష్మణ్ కుండలో వచ్చిన వారు లక్ష్మణ్ వారు విగ్రహాలు దొరికిందనమాట. అప్పుడు వెంటనే ఆ 3 విగ్రహాలు అంటే మీరు ఎప్పుడైనా చూస్తే సీతారాం విగ్రహాలు మీకు ఎప్పుడు బ్లాక్ స్టోన్లో కనిపించదు. శ్రీరాముడు అంటే అంత వైట్గానే, మన మామూలుగా ఎక్కడైనా వైట్ మార్బలే ఉంటారు. కానీ ఇక్కడ కాలారాం టెంపుల్ అక్కడ బ్లాక్ సీతారాం లక్ష్మణ్ది బ్లాక్ విగ్రహాలు ఉన్నాయి. నా టెంపుల్ కూడా బ్లాక్ స్టోన్తో తయారు చేశారనమాట. సో ఆ కాలారాం టెంపుల్ కూడా ఉంది. అండ్ స్పెషలీ
అక్కడున్న గోదావరి వెరీ స్పెషల్, ఎందుకంటే దశరథ్ మహారాజ్ ఒక పిండదానం కూడా శ్రీరాముని వారు అక్కడ చేశారు. సో చాలామంది అక్కడికి ఆ పిండదానం కూడా కోసం కూడా వస్తూ ఉంటారు. అండ్ తర్వాత అక్కడ ఇంకొక స్పెషల్ పాస్టమ్ అయింది ఆ గోదావరి తటం దగ్గర. అక్కడ ఏంటంటే బ్రహ్మకి 4 తలలు ఉంటాయి. ఒక తలతోని తను ఒకరోజు ప్రజల్ప చేస్తున్నాడు, అంటే ఊరికే ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు శివుడు అది తట్టుకోలేక ఒక్క తలని నరికేశారు. సో ఏదైతే ఆ తలని నరికేశారు, సో ఆ ప్లేస్కి కపలేశ్వర్ మందిర్ అంటారనమాట. సో కోపంలో బ్రహ్మ ఒక తలని నరికేశారు. నరికేసిన తర్వాత శివుడు అనుకున్నారు, అదేంటి నేను ఇలా చేశాను, బ్రహ్మహత్య చేయకూడదు, బ్రహ్మ ఈజ్ బ్రాహ్మణ్, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సో అలా ఆలోచిస్తూ ఆయన వాకింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక పేయి ఆవు మాట్లాడుకుంటున్నారనమాట. సో ఆ పేయి ఆవుతో చెప్తుందనమాట, అమ్మ ఎవరైతే మన యజమానులు మనకి గోశాలలో ఉంచుతున్నారో అతను మంచివాడు కాదు, ఈ బ్రాహ్మణ్ణి నేను చంపేస్తాను, ఎందుకంటే మన ఇద్దరికి తాడుతో కడుతున్నాడు, తాడుతో కట్టినప్పుడు చాలా నొప్పిగా ఉంది, తాడు చాలా చిన్నగా ఉంది, ఇటు అటు కూడా మన తలని మనం మూవ్ చేయలేకపోతున్నాము, సో నన్ను ఎప్పుడైతే ఇది వదిలేస్తే నేను తన్ని చంపేస్తాను అని నేను తన్ని శపిస్తాను అంటే వాళ్ళ అమ్మ చెప్తారనమాట, అలా అనుకోకూడదు, మనం బ్రాహ్మణుని ఎప్పుడు చంపుతామనే ఆలోచన కూడా రాకూడదు, ఇది అపరాధం అవుతుందంటే అప్పుడు ఆ పేయి వాళ్ళ అమ్మతో చెప్తుందనమాట, అవునా అమ్మ, కానీ నేను ఇది విన్నాను, ఇక్కడ ఒక స్థలం ఉంది, మనం ఒకవేళ బ్రహ్మహత్య చేసినా అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య నుంచి విముక్తులు అవుతానని నేను విన్నాను అని అనినప్పటికీ శివుడు అనుకుంటారనమాట, అది ఏం స్థలం, నేను కూడా వినేసి వాళ్ళ వెనక వెళ్ళిపోవాలి అని. సో ఎప్పుడైతే ఈ పేయి తన అమ్మతో చెప్తుంది, రా నిన్ను చూపిస్తాను అంటే అప్పుడు శివుడు కూడా వాళ్ళు వెనక వెళ్ళారనమాట. ఎప్పుడైతే దాన్ని వదిలేశారు వెళ్ళి అప్పుడు ఆ ప్లేస్ని చూసి అక్కడ శివుడు స్నానం చేసుకున్నారనమాట. సో అది చాలా చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. ఎవరైనా ఏదైనా పొరపాట్లో తప్పు చేశారంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుంటూ ఉంటారనమాట, ప్యూరిఫై అవ్వడానికి అనమాట. తర్వాత అక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, సీతా గుఫ. ఎప్పుడైతే ఈ శూర్పంఖ ఒక నాసికాని ఈ ముక్కుని నరికేస్తారు, తను వెళ్ళి ఖరదూషణ్ణి పిలుస్తుంది, మళ్ళీ ఖరదూషణి 14,000 సైనికులు రాక్షసులతో వచ్చేస్తారు. అప్పుడు శ్రీరాముల వారు లక్ష్మణ్తో అంటారు, నువ్వు సీతాదేవిని కాపాడుతూ ఉండు, నేను వీళ్ళని చూసుకుంటూ ఉంటాను. సో అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ మేము ఒకసారి అది వెళ్ళినట్లు గుర్తు, కానీ ఆ సీతా గుఫ ఎంత నేరోగా ఉంది, కొంచెం మధ్యలో వెళ్ళి నేను బ్యాక్ వచ్చేసాను, ఎందుకంటే అది అంటే క్లాస్ట్రోఫోబిక్, అంటే లైక్ బ్రీతింగ్కి స్పేస్ లేదని అనిపించింది. చాలా చిన్న గుఫ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు. సో నేను అసలు వెయిట్ చేస్తున్నానంటే అవి అందరు బయటికి వచ్చిన తర్వాత వెళ్దామంటే అది పాసిబుల్ కాదు, చాలామంది ఉన్నారు. సో ఇంకా హాఫ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట. సో అక్కడ సీతా గుఫ కూడా ఉంది అనమాట. అండ్ ఈ గోదావరి తటం చాలా చాలా స్పెషల్ నాసిక్ దగ్గర, ఎందుకంటే మారిచ్ అక్కడే కదా లేడీ రూపంలో వచ్చి సీతామాతని ఆకర్షించి మొత్తం అంతా అపహరణ అనేది జరిగింది. తర్వాత ఇంకొక స్పెషల్ ప్లేస్ ఉంది అక్కడ, అది ఏంటంటే కపిలగంగ. సో అక్కడ కపిలగంగ అండ్ ఈ గౌతమి గంగ ఇద్దరు కలుస్తారనమాట. సో ఆ ఒక సంగం ప్లేస్ ఉంది. అండ్ ఆ ప్లేస్లోనే మన శ్రీమద్ భాగవతం 3rd క్యాంటోలో కపిల్ ముని ఒక దేవహూతి సంవాదం ఉంది కదా, అది అక్కడే జరిగింది. అక్కడే కపిల్ ముని దేవహూతితోని అంతా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. అండ్ ఇంకొకటి అక్కడ చిన్న చిన్న కుండ్స్ ఉన్నాయన్నమాట, బ్రహ్మతీర్థ, శివతీర్థ, విష్ణుతీర్థ, అగ్నితీర్థ. అండ్ స్పెషల్లీ ఆ మాయా సీత అండ్ ఒరిజినల్ సీతకి ఎక్స్చేంజ్ చేశారు కదా అగ్నిదేవత ఏం చేశారంటే మాయా సీతాదేవిని తీసుకొని, ఒరిజినల్ సీతాదేవిని తీసుకొని దాచేశారు అండ్ మాయా సీతని అక్కడ పెట్టారు. సో ఆ ఒరిజినల్ సీతాదేవిని దాచిన ప్లేస్ అగ్నితీర్థ, అక్కడ సీతాదేవిని ఆయన దాచేశారు. సో ఆ ప్లేస్ కూడా అక్కడే ఉందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ పర్ణశాల, అంటే ఆ పర్ణ ఆకులతో చేసిన పర్ణ కుటీరు కూడా మనం ఇప్పటికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూడొచ్చు, ఎక్కడైతే ఆ రోజుల్లోనే భగవంతుడు కుటీరుని కట్టి పర్ణశాలని కట్టి ఉన్నారనమాట. అక్కడ నుంచి మళ్ళీ గోదావరి ఫ్లో అయ్యి వెళ్తుంది బాసర్. మన తెలంగాణలో బాసర్ టెంపుల్ ఉంది, ఎక్కడైతే ఆ వ్యాస గుఫ ఉంది. సో అది కూడా చాలా చాలా స్పెషల్ ప్లేస్. మళ్ళీ అక్కడి నుంచి గోదావరి దిగికి వెళ్తుంది భద్రాచలం. మనం వెళ్ళాం కదా మొన్న, శ్రీరామదాస్ కట్టిన టెంపుల్ ఉంది, సీతారాం లక్ష్మణ్ హనుమాన్ది ఒక చాలా అందమైన టెంపుల్ ఉంది. అండ్ మన అందరికీ చాలా ప్రియంగా ఉంది ఈ భద్రాచలం రామదాస్ ఒక కథ. ఎలా ఈ రామదాస్కి, హౌ మెనీ ఆఫ్ యూ నో ద స్టోరీ? ఎవ్రీ సౌత్ ఇండియన్ పర్సన్ నోస్ ద స్టోరీ. మీ అందరికీ తెలుసు రామదాస్ కదా? ఓ మై గాడ్, భద్రాచలం రామదాస్ కథ. It's a very popular story, right? How come people don't know? It's very very popular story. Everybody knows, right? I think they also made a movie on that. Movie చూసారా కనీసం? మూవీ నా
సో తెలుసు కదా ఎలా ఈ భద్రాచలం రామదాస్ ఏం చేశారు, ట్యాక్స్ డబ్బులతోని గుడి కట్టేశాడు. తర్వాత నవాబ్ తన్ని గోల్కొండ ఫోర్ట్ రైట్ హీ వాజ్ తన్ని జైలు చేసేసారు. అండ్ ఎలా తను భగవంతుడు ఒక నిందాస్తుతి చేశాడు కదా శ్రీరాముల వారికి, ఇంత బంగార హారాన్ని వేసుకున్నారు, అది మీ మామగారు ఇవ్వలేదు, నేను ఇచ్చాను. మీరు వేసిన ఈ కిరీటము మీకేమో కట్నంగా రాలేదు, నేను ఇచ్చాను. అంత కష్టపడి మీకు టెంపుల్ కట్టేసి, అంత కష్టపడి మీకు అన్ని ఆభరణాలు ఇచ్చేసి నాకు ఇలా చేస్తారా మీరు? నేను ఇంత కష్టపడింది చివరికి నాకు ఇంత అవమానము, ఇంతలాగా నన్ను అలా జైల్లో పెట్టేశారు, ఏననుకుంటున్నారని. అప్పుడు వెంటనే ఏం చేశారు, రామ్ లక్ష్మణు రాత్రి నవాబ్ ఇంటికి వెళ్ళిపోయి అతన్ని ఇచ్చేసేసి, బాబు ఎంత ఇవ్వాలి ఆ ట్యాక్స్ డబ్బులు అన్నీ లెక్క పెట్టుకో అని ఆ బంగార నాణ్యాలు ఆ నవాబుకి ఇచ్చేశారు. ఆయన నవాబు లెక్క కూడా పెట్టుకున్నాడు. కానీ ఇదంతా కలలో చూశాడు కదా, నిజమా కాదా అని తను లేచి చూసినప్పటికి ఇది కల వచ్చిందా ఏంటి అని నిజంగా చూస్తే ఉన్నాయి ఆ బంగార నాణ్యాలు. మళ్ళీ లెక్క పెట్టుకున్నాడు, బిజినెస్ మ్యాన్ కదా రాజా, లెక్క పెడితే తను ఎంత అయితే ఇచ్చాడు విత్ ఇంట్రెస్ట్ కాకుండా కూడా ఎక్కువ డబ్బులు వచ్చాయి. సో అప్పుడు వెంటనే వెళ్ళి చెప్పాడు నవాబు రామదాస్కి, ఇప్పుడు ఎవరో ఇద్దరు వచ్చారు, ఎవరో తెలియదు, తన పేరు రామోజీ లక్ష్మణోజీ చెప్పారు, అన్ని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఇంకా నిన్ను వదిలేసి. అప్పటికి కూడా రామదాస్ హ్యాపీ అవ్వలేదు, భగవంతుడి మీద కోపం చెందాడు. అంత కష్టపడింది నేను, దర్శనించింది తనకు, అదేంటి ఇలా చేశారు మీరు అని. సో మొత్తం మీద ఇప్పుడు కూడా మనం ఆ టెంపుల్కి వెళ్తే ఎగ్జిబిషన్లో మనం ఆ నాణ్యాలు, బంగారు నాణ్యాలు చూడవచ్చు కదా. ఇక్కడ శ్రీరాముల వారు స్వయంగా ఇచ్చిన నాణ్యాలు ఇప్పటికీ కూడా వాళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టుకున్నారనమాట. సో అక్కడికి గోదావరి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి విద్యానగర్, కొవ్వూరు, ఎక్కడైతే మన దగ్గరే స్పెషల్ పాస్ట్ టైం జరిగింది. చైతన్య చరితామృతం నుంచి రామానందరాయ్ అండ్ చైతన్య మహాప్రభు ఇద్దరు ఒక వార్తాలాభం జరిగింది. అండ్ చైతన్య మహాప్రభు రామానందరాయ్కి రాధాకృష్ణ ఒక రూపాన్ని కూడా అక్కడ చూపించారనమాట. చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మన టెంపుల్ కూడా ఉంది, పుష్కర్ ఘాట్ ఉంది గోదావరి ఘాట్ దగ్గర. సో అది ఒక 1512లో చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ గోదావరి ఎక్కడికి వెళ్తుందంటే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క టెంపుల్ ఉంది అన్నమాట. సో ఇలా అక్కడ నుంచి మళ్ళీ ఆ గోదావరి 7 ధారాల్లో మారిపోయి మళ్ళీ ఇట్ విల్ గో ఇన్సైడ్ ది బే ఆఫ్ బంగాళాఖాతం లోపలికి వెళ్ళిపోతుంది, సప్త గోదావరి అన్నమాట. సో ఇలా చాలా చాలా స్పెషల్ పాస్ట్ టైం. సో నెక్స్ట్ టైం మనం గోదావరి అని మనం రోజు మార్నింగ్ చెప్పినప్పటికీ మనకి ఇదన్నీ గుర్తు రావాలి, గోదావరి పేరు ఎలా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్థల పురాణంలో అంటారు ఈ ఆవుని చంపడం అనేది ఇక్కడ జరిగింది రాజమహేంద్ర వనంలో అని కొందరు అంటారు, కొవ్వూరు దగ్గర జరిగింది అని. కానీ అక్కడ ఉన్న డివోటీస్ అంటారు నాసిక్ దగ్గర జరిగింది ఈ ఆవుని చంపడం అనేది. గౌతమ్ ఋషి వాళ్ళ తప్పుగా ఆవు చంపబడడం అక్కడ జరిగింది. సో మనకి తెలియదు. కాకపోతే ఇక్కడ కూడా ఈ కొవ్వూరు దగ్గర కూడా ఈ గోదావరి ఘాట్ దగ్గర మనం చూస్తాం ఒక ఆవు గౌతమ్ ఋషితోని ఒక స్టాచ్యూ కట్టారు వాళ్ళు అనమాట. సో ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కడ జరిగినా కూడా దిస్ ఇస్ ది పాస్ట్ టైం వై ఇట్ ఈస్ కాల్డ్ గోదావరి. సో గోదావరి మయ్యాకి. నెక్స్ట్ ఆ శ్లోకంలో వస్తుంది సరస్వతి. సరస్వతి నది వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే సరస్వతి నది వెనక చాలా సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అది చాలా తక్కువ ప్లేసెస్లో కనిపిస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైం అది ఇన్సైడే ఉంటుంది. అండ్ అది లోపలికి వెళ్ళిపోవడం దాని కారణం ఏంటి అని ఇప్పటికీ కూడా చాలామంది సైంటిస్ట్ పరిశోధిస్తున్నారనమాట. అసలు ఎక్కడికి లుప్తం అయిపోతుంది ఏంటి సరస్వతి కదా, కానీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కలియుగంలోనే మెల్లమెల్లగా ఈ సరస్వతి నదిలాగా అన్ని నదులు లుప్తమైపోతాయి, జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ సమ్ టైం. సో రాను రాను అన్ని నదులు లుప్తమైపోతాయి అన్నమాట. సో ఇప్పుడు అది మన ఒక సౌభాగ్యం. ఇప్పటికీ మనం యమున దర్శనం చేసుకోగలుగుతున్నాం, గంగాదేవి, కావేరి మనం, కానీ కొన్నాళ్ళకి ఇంకా అది కూడా వచ్చే తరాలకి అది కూడా అవకాశము ఉండదు. సో సరస్వతి వెరీ వెరీ స్పెషల్. మనందరికీ తెలుసు, మనం బద్రీనాథ్లో కొన్ని ప్లేసెస్లో మనం చూడొచ్చు. దో షీ ఈజ్ మచ్ టాక్డ్ అబౌట్, బట్ షీ ఈజ్ ద ఓన్లీ రివర్ విచ్ ఇస్ నాట్ దట్ విజిబుల్ అనమాట. సో యాక్చువల్గా సరస్వతీదేవి బ్రహ్మ ఒక కమండల్ నుంచి బయటికి వచ్చారు. మన అందరికీ తెలుసు సరస్వతీదేవి బ్రహ్మగారు ఒక భార్య అనమాట. సో ఇక్కడ స్కంద పురాణంలో చెప్తారు ఎలా బ్రహ్మ ఒక కమండలం నుంచి, మనం ఎప్పుడైనా బ్రహ్మదేవుడు ఒక ఫోటో చూసినప్పటికీ చేతిలో కమండలం ఉంటుంది కదా, ఆ కమండలం నుంచి నీళ్ళు బయటికి వస్తుందంటే అదే సరస్వతీదేవి. ఎలా అయితే గంగామాత శివ ఒక జటా నుంచి వస్తారు, అలానే సరస్వతీదేవి బ్రహ్మ ఒక
కమండలం నుంచి బయటికి వస్తారనమాట. సో మన అందరికీ తెలుసు ఈ జ్యోతిసార్, పానీపత్, ఈ అంతా ఉత్తర గుజరాత్ ప్లేసెస్లోని మనం చూడొచ్చు సరస్వతి దేవిని. మళ్ళీ ప్రభాస్ క్షేత్ర దగ్గరకు వచ్చి, ప్రభాస్ క్షేత్రం మనం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ వెళ్తున్నాం. అక్కడ నుంచి ఆ అరబ్ మహాసముద్రంలో అది ప్రవేశిస్తుంది అండ్ మనం ఎక్కువగా దాన్ని చూడలేకపోతున్నాం. స్టిల్ ద సైంటిస్ట్ ఆర్ రీసెర్చింగ్. యాక్చువల్లీ నేను ఎక్కడో విన్నాను, దే ఆర్ సేయింగ్ దట్ ఎక్కడెక్కడైతే అంటే దట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ శ్రాపాన్ని గంగాదేవి ఇచ్చారనమాట. అంటే ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. ఎలా గంగాదేవి ఒకరోజు గోలోక బృందావనంలో సరస్వతీదేవిని శపించారు అండ్ చెప్పారు, నువ్వు ఈ మర్త్యలోకానికి వెళ్తావు అండ్ ఎన్నాళ్ళ వరకు అయితే ఆ ఋషులు మునిలు నీ తటం దగ్గర తపస్సు చేసుకుంటున్నారు అంతవరకే నీ మహత్యం ఉంటుంది, ఆ తర్వాత నువ్వు డ్రై అయిపోతావు. సో ఎక్కడెక్కడైతే ఈ సరస్వతీదేవి పూర్వంలో ఉండేవారు ఇప్పుడు అదంతా మరుభూమిలాగా తయారైపోయిందని కొందరు అలా చెప్తున్నారు. సో యూ సీ దిస్ లాంగ్ డెజర్ట్స్ చూస్తున్నారా, థార్ అండ్ ఆల్. అంటే వాళ్ళు అంటున్నారు దేవర్ ఆల్ లైక్ సరస్వతీదేవి అక్కడ నుంచి ప్రవహించేవాళ్ళు, కానీ ఈ శాపం వల్ల ఎక్కడెక్కడి నుంచి అయితే ఆవిడ ప్రవహించింది అదంతా మరుభూమిలాగా మారిపోయింది అని చెప్తున్నారనమాట. అండ్ స్టిల్ మెనీ ఆర్ రీసర్చింగ్ ఆ డెజర్ట్స్ కింద ఇస్ దేర్ సమ్ వాటర్ ఆర్ నాట్, అండ్ దట్ రీసెర్చ్ ఇస్ ఆల్సో స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. సో మహాభారత్లో కూడా ఈ సరస్వతీదేవి గురించి ఉల్లేఖన ఉంది. సరస్వతి, సరస్ అంటే రివర్, లేదంటే దట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, సరస్. సో సరస్వతి ఇస్ ఫుల్ వత్ అంటే ఫుల్ అనమాట. అండ్ మనకి తెలుసు దో షీఈ్ నాట్ దట్ లాంగ్, షీఈ్ వెరీ వైడ్, 8 kilometers వైడ్గా ఉంటుందన్నమాట సరస్వతీదేవి. అండ్ మనందరికీ తెలుసు షీఈ్ విద్యాదేవి, మదర్ ఆఫ్ సంస్కృత్ లాంగ్వేజ్. అండ్ ఋగ్వేదాలో అంటారు సరస్వతీదేవి ఈజ్ మోర్ ప్యూరిఫైయింగ్ దెన్ మదర్ గంగా అండ్ యమున అని ఋగ్వేదాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ రామాయణంలో ఇంకా చాలా పురాణాల్లో కూడా సరస్వతీదేవి గురించి ఉల్లేఖన వస్తూ ఉంటుందన్నమాట. అండ్ మన అందరికీ తెలుసు వ్యాసదేవు సరస్వతీదేవి దగ్గర ఆ ఒక తటం దగ్గరే కూర్చొని శాస్త్రాలు రాసుకున్నారు అండ్ అక్కడే గణపతి వచ్చారు అండ్ మహాభారత్ అక్కడే రాశారు. మనందరికీ తెలుసు వ్యాసదేవ్ అనుకున్నారనమాట ఈ కలియుగంలో వచ్చిన జీవులందరికీ మతిమరుపు, మెమరీ ఏం ఉండదు, జ్ఞానం ఏం మస్తకులో ఉండదు, అందుకోసం పుస్తకంలో రాయడం చాలా అవసరమని. కానీ ఎవరు రాస్తారు? ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ ఒక స్మృతి శక్తి ఎలా ఉండేదంటే ఒకసారి చెప్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు గణపతిని అక్కడ పిలుస్తారు, గణపతి ఒప్పుకుంటారు, వ్యాసదేవ్ అంటారు నేను మాట్లాడతాను నువ్వు రాస్తూ ఉండు, కానీ గణపతి అంటారు మీరు ఒక్కసారి ఆపారంటే నేను ఆపేస్తాను, ఇంకెవరికైనా వెతుకోండి అంటే సరే నీ కండిషన్ బాగుంది, నా కండిషన్ ఏంటంటే నువ్వు ఏదైతే రాస్తావో అర్థం చేసుకొని రాయాలి, అర్థం చేసుకోకుండా రాయకూడదు. అప్పుడు గణపతి ఒప్పుకున్నారు. సో వీళ్ళిద్దరు ఇలా కొనసాగుతూ ఉంటే కావాలని మధ్యలో వ్యాసదేవ్ ఏం చేసేవారంటే ఊరికే ఒక శ్లోక, దేనికైతే ఆ కథతో సంబంధమే లేదు అలాంటి ఏదైనా కష్టమైన శ్లోకం చెప్పేసేవారు. అప్పుడు గణపతి అదేంటి అని అలా ఆలోచించి అర్థం చేసుకునే వరకు ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలి ఆయన రెడీ చేసేసేవారు. అలా అది సరస్వతి తటం దగ్గరే జరిగింది ఆ ఒక వృత్తాంతము, ఈ శాస్త్రాన్ని రాయడం. తర్వాత వేర్ ద్రౌపది ఫెల్ డౌన్. సో మీకు తెలుసు ఈ పంచపాండవాలు ఎప్పుడైతే ఆ 84 years స్ట్రగల్ తర్వాత ఫైనల్గా వాళ్ళకి రాజ్యం దొరికేసింది, అంతా అయిపోయింది, అప్పుడు వాళ్ళకి తెలిసింది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నిజ ధామానికి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే ఇంకా భగవంతుడే ఆయన ధామానికి వెళ్ళిపోతే మనం ఇంకేం చేస్తాం బ్రతికి, ఈ రాజ్య సుఖాలు మనకెందుకు, చలో మనం వెళ్ళిపోదామని వాళ్ళు నడుస్తూ హిమాలయ వరకు వెళ్ళిపోతున్నారు. వెళ్తూ దారిలోనే ఒక్కొక్కరు పడిపోయారనమాట. సో ఫస్ట్ ద్రౌపదీదేవి పడిపోయారు, ఆ తర్వాత ఇంకా పాండవులు 1 by 1, చివరికి ఎవరు మిగిలారు? యుధిష్ఠిర మహారాజ్ అనే ఒక కుక్క. ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు. సో ఎక్కడైతే ద్రౌపదీదేవి పడిపోయారో ఆ స్థానం కూడా ఇక్కడే అనమాట. అండ్ తర్వాత మనందరికీ తెలుసు ఆ ఒక విలేజ్ ఉంది అక్కడ, మానా అంటే లాస్ట్ విలేజ్. ఆ తర్వాత ఇంకా టిబెట్ అండ్ చైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్లేస్ సరస్వతీదేవి ఒక తట దగ్గర ఉంది. అండ్ తర్వాత మనకి తెలుసు మొన్ననే మనం వెళ్ళాము ప్రయాగ్. సో అక్కడ కూడా సరస్వతీదేవి ఉన్నారు, కానీ చాలా వరకు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. సో మన అందరికీ తెలుసు అది చాలా చాలా స్పెషల్ ప్లేస్. ఎందుకంటే ప్రయాగ్లోనే దశాశ్వమేధ ఘాటలో ఏం జరిగింది? చైతన్య మహాప్రభు రూపగోస్వామికి శిక్ష ఇచ్చారు, రూపశిక్ష అక్కడే జరిగిందనమాట. సో ఇన్ కలియుగ మన అందరికీ తెలిసి స్లోలీ ఆల్ నదీస్
డిసపియర్ అయిపోతారనమాట. సో ఆ తర్వాత సరస్వతీదేవి అక్కడ నుంచి మళ్ళీ అరబ్ మహాసాగర్లో ప్రభాస్ క్షేత్ర దగ్గర కలిసిపోతారు. ప్రభాస్ క్షేత్ర చాలా చాలా స్పెషల్ ప్లేస్, ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, భగవంతుడు నిజ ధామానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యదు రాజకుమారులు అందరూ వారి లోపలే వారు యుద్ధం చేసుకుంటున్నారు, అప్పుడు భగవంతుడు ఇక నా సమయం అయిపోయిందని ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఆ జరా భగవంతుడి మీద బాణం వేస్తారు. అండ్ అప్పుడు అక్కడ ఉద్ధవ అండ్ ఇంకొకరు ఎవరున్నారు, మైత్ర ఋషి, వాళ్ళిద్దరు చివరి సమయంలో ఉంటారు. అండ్ భగవంతుడు కూడా సరస్వతి తటం దగ్గరే ఆయన ఒక దేహాన్ని వదిలేసి ఆయన నిజ ధామానికి వెళ్ళిపోతారు. ఇంకొకటి వెరీ స్పెషల్ పాస్ట్ టైం అయింది సరస్వతీదేవి తటం దగ్గర. కర్దమముని అండ్ దేవహూతి వాళ్ళు పెళ్ళి జరిగింది. కర్దమముని అక్కడే తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసినప్పుడు స్వయంభూమను అక్కడికి వచ్చారు వాళ్ళ అమ్మాయి దేవహూతిని తీసుకొని, అండ్ అక్కడ వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించారనమాట. సో అది వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. అండ్ తర్వాత సరస్వతి తటం దగ్గరే పృథు మహారాజ్, మనం పృథు మహారాజ్ ఒక పాస్ట్ టైం 99 ఈజ్ బెటర్ దెన్ 100 మాట్లాడుతూ ఉంటాం కదా. పృథు మహారాజ్ యాగం చేశారు, ఇంద్ర డిస్టర్బ్ చేశాడు, అది సరస్వతీదేవి ఒక తటం దగ్గరే జరిగింది. తర్వాత పరశురాం గురించి మనం విన్నాం కదా, ఎలా ఆయన హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తపస్య చేశారు. ఆయన కూడా సరస్వతి తటం దగ్గరే తపస్య చేసుకున్నారు. తర్వాత బలరాంజీ ఒక ఫేమస్ తీర్థయాత్ర గురించి మనం మాట్లాడుతుంటాం కదా, ఎలా బలరాంజీ ఆల్ హోలీ ప్లేసెస్ వెళ్ళారు. ఆయన ఇక్కడికి కూడా వచ్చి సరస్వతి నదిలో స్నానం చేసుకున్నారు. తర్వాత ఇంకొక స్పెషల్ పాస్ట్ టైం జరిగింది. అందరూ ఋషులు ఒక్కసారి ఒక గెట్ టుగెదర్ ఇష్టగోష్ఠిలాగా సరస్వతి తటం దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక ప్రశ్న వచ్చింది, బ్రహ్మ విష్ణు మహేష్లో గొప్ప ఎవరు? అప్పుడు వాళ్ళు ఏంటి, భృగు ఋషిని అపాయింట్ చేశారు. అది ఆ ఇన్సిడెంట్ సరస్వతి నది తటం దగ్గరే జరిగింది. అక్కడే భృగు ఋషిని అపాయింట్ చేశారు. ఇప్పుడు భృగు ఋషి పైకి వెళ్తారు కదా, శివుడి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, చివరికి విష్ణు దగ్గరికి వెళ్తారు. ఆయన కాలుతో తన్నేస్తారు. అప్పటికి కూడా భగవంతుడు ఆయన ఒక కోపం తెచ్చుకోరు. ఆయన ఎంతో ఓపికగా తన్ని బ్రాహ్మణ్ణి సేవ చేస్తారు. అప్పుడు ఆయన వెనకొచ్చి అందరికీ చెప్తారు, ఎస్ విష్ణు ఈజ్ గ్రేట్ అనమాట. సో ఆ ఒక వృత్తాంతం కూడా సరస్వతి నది దగ్గరే జరిగింది. అయితే ఈ సరస్వతి నదికి వేరే వేరే ప్లేసెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆ ఏరియాలో కూడా, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి మ్యాప్స్ లేదు స్క్రీన్ మీద. ఇఫ్ యూ హ్యావ్ ఎ మ్యాప్ ఆఫ్ సరస్వతి, ద కోర్స్ ఆఫ్ సరస్వతి యూ కెన్ షో. యాక్చువల్గా సరస్వతి ఆ ప్రదేశాన్ని కూడా టచ్ చేస్తుంది, కానీ అక్కడ వాళ్ళు సరస్వతి అని చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారు ఇరానియన్ పీపుల్, వాళ్ళకి సా అనేది ఉండదు. ఆ సాకి వాళ్ళు హా అంటారు. సో సరస్వతికి వాళ్ళు చెప్పిన పేరు అంటే హరస్వతి. సో ఇప్పుడు ఆ క్రొయేషియాలోని ఆ ప్లేసెస్లో మీరు చూస్తే హరస్వతి నది ఉంది. ఈవెన్ వాళ్ళకి కూడా ఇంకొక నది ఉంది, హరయు. మనం సరయు అంటాము, కానీ వాళ్ళకి ఉంది, హరయు నది ఉంది. సో అలా ఆ వర్డ్ వాళ్ళకి అందుకోసమే కదా వాళ్ళు మనకి హిందూస్ అంటారు. ఎందుకంటే సింధు నదికి అటువైపు ఉన్న వాళ్ళు సింధుకి వాళ్ళు సింధు చెప్పకుండా హిందూ అని మనకి లేదంటే ఆ హిందూ అనేది వర్డే లేదు. మనం సనాతన ధర్మాన్ని పాటిస్తాం, మనకి అసలు ఆ వర్డ్ లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన సింధు నదికి అటువైపు ఉన్న వాళ్ళందరికీ సింధు కాకుండా హిందూ చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ హిందూస్ అనమాట. సో ఇలా ఈ సరస్వతీదేవి ఆ ఏరియాలో కూడా ప్రవహిస్తుంది, కానీ వాళ్ళకి ఆవిడొక విలువ తెలియదు. సో దానికి ఆ పేరు అలా ఉంది, వాళ్ళు హరస్వతి అనేది అంటారనమాట ఆ ప్లేసెస్లో అనమాట. సో ఇలా ఈ సరస్వతీదేవి కూడా చాలా చాలా స్పెషల్గా ఉన్నారు. సరస్వతి మాతకి. సో మనం ఏమేమి కంప్లీట్ చేసాము? గోదావరి, సరస్వతి. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? ఓకే. నెక్స్ట్ నర్మదా. సో నర్మదా ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్. నర్మదా నదికి చెప్తారు పూర్వగంగా, శంకరి, రేవనది, అలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట నర్మదా నదికి. నర్మదా నది ఆల్మోస్ట్ ఆల్ 1312 కిలోమీటర్స్ లాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని నదిల్లోని 5th లాంగెస్ట్ నది ఈజ్ నర్మదా అనమాట. కాబట్టి మనం చూస్తాము నర్మదా షీ ఫ్లోస్ టువర్డ్స్ ది వెస్ట్ అనమాట. అండ్ నర్మదా నది ఒక్క నది మాత్రము ఏ నదికైతే పరిక్రమ చేయడం జరుగుతుంది కంప్లీట్గా. ఇఫ్ యూ కెన్ షో ఇన్ ద ఇండియన్ మ్యాప్, యూ షో ద కోర్స్ ఆఫ్ నర్మదా, యూ సీ హౌ ద నర్మదా నది ఈజ్. మనకి ఇక్కడ యూ సీ ఇట్ విల్ పాస్ త్రూ మధ్యప్రదేశ్ అండ్ ఆల్ దోస్ ప్లేసెస్. అండ్ మీరు చూస్తారు ఈ నర్మదా నది 1312 కిలోమీటర్స్. నర్మదా నదికి చాలామంది సాధువులు పరిక్రమ చేసుకుంటారు. ఇట్ టేక్స్ 4 months
మొత్తం నదికి పరిక్రమ చేస్తారు. సో వాళ్ళు ఈ సైడ్ నుంచి అంటే దే కీప్ ది నది ఆన్ దేర్ రైట్ సైడ్. వాళ్ళు ఇలా వాకింగ్ చేయడం మొదలు పెడతారు. వాకింగ్ చేస్తూ 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 వాళ్ళు గుజరాత్ వరకు వచ్చేస్తారు. గుజరాత్లో ఒక విలేజ్ ఉంది భరూచ్ వరకు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు అక్కడ నదిని క్రాస్ చేయరు. అంటే నదిని క్రాస్ చేయకూడదు, పరిక్రమ అంటే క్రాస్ కాదు, టర్న్ అవ్వాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఓషన్లో, సముద్రంలో బోట్ తీసుకొని ఆ సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి వాకింగ్ చేయడం మొదలు పెడతారు. అలా 4 monthsలో వాళ్ళు మొత్తం నర్మదా నది పరిక్రమ కంప్లీట్ చేస్తారు. బికాస్ దెర్ ఇస్ అ బిలీఫ్, ఎవరైనా అలా నర్మదా నది పరిక్రమ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఏం డిజైర్ చేస్తే అది పూర్తవుతుంది అనమాట. వెరీ వెరీ స్పెషల్ నది అనమాట. సో మెనీ సాధుస్, ఇట్ టేక్స్ అరౌండ్ 4 months కంప్లీట్ చేస్తారు. సో నర్మదా అని ఎందుకు పేరు వచ్చిందనమాట. సో దేవి నర్మదా షీ ఈజ్ వెరీ వెరీ సాఫ్ట్ ఇన్ హార్ట్ అనమాట. చాలా మృదువుగా ఉంటారనమాట ఆవిడ. సో చాలా సాఫ్ట్గా ఉంటారు. అండ్ షీఈ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఎలా అందరినీ హెల్ప్ చేయాలి, ఎలా అందరినీ సహాయం చేయాలి, చాలా మంచి హృదయం కలిగి ఉన్నారు. ఈ నర్మదాదేవి ఎలా వచ్చారు అంటే షీ కేమ్ ఫ్రమ్ ది స్వెట్ ఆఫ్ లార్డ్ శివ. శివుడు ఒక్క చెమ్మట్లు నుంచి వచ్చిన్నారు నర్మదాదేవి. సో ఎందుకు ఆవిడ అంత సాఫ్ట్ అని మనకు ఎలా తెలిసిందంటే, యాక్చువల్గా నర్మదాదేవి యొక్క సోదరులు ఎవరంటే సర్పలు, నాగలోకులు నివసిస్తారు. సో ఒకసారి ఈ గంధర్వాలు ఏం చేశారంటే ఈ నాగలోక మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఈ నాగలందరినీ ఓడించేస్తే వీళ్ళందరూ పరిగెత్తారనమాట. శివుడి దగ్గరికి వెళ్ళారు, మమ్మల్ని సాయం చేయండి. సో ఈ శివుడు ఏమన్నారంటే మీరందరూ ఒక పని చేయండి, మంధాత రాజా, మనం శ్రీమద్ భాగవతం 9th canto 7th chapterలో ఇది ఉల్లేఖం వస్తుంది. ఇలా మంధాత రాజా ఒక పుత్రుడు పేరు పురుకుత్స. సో మీరు పురుకుత్స రాజా దగ్గరికి వెళ్ళండి, తను సాయం చేస్తారని చెప్పారు. అప్పుడు ఈ నాగులందరూ పురుకుత్స రాజా దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన అంటారు సరే నేను వస్తాను. అప్పుడు ఆయన వెళ్ళి ఆ గంధర్వాళ్ళందరినీ ఓడించేస్తారు. సో ఇదంతా హెల్ప్ చేయడానికి నర్మదా, ఎవరైతే ఆ నాగులందరికీ చెల్లిని, ఆవిడ వెళ్ళి పురుకుత్స రాజాని గంధర్వలోకంలో తీసుకువెళ్ళడం, సహాయం చేసి ఎలాగైనా వాళ్ళ ఒక సోదరులను ఎలాగైనా కాపాడాలి. సో షీఈస్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ సాఫ్ట్ హార్ట్. షీఈస్ నాట్ ఏబుల్ టు సీ హర్ బ్రదర్స్ సఫరింగ్ అనమాట. సో షీ మేక్స్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ వర్క్ ఆఫ్ ఏ విమెన్. The snake's supposed to take care of but she is very soft-hearted. Okay, నేను ఎలాగైనా హెల్ప్ చేస్తానని షీ గోస్ అరౌండ్ ఈ మొత్తం అంతా యుద్ధంని ఎలాగైనా సాధించి టు గివ్ బ్యాక్ ది నాగలోక టు హర్ బ్రదర్స్ అనమాట. సో దట్ ఈస్ వై ద నేమ్ ఇస్ నర్మదా, వెరీ సాఫ్ట్ పర్సన్. అండ్ ఆ చివరికి ఎప్పుడైతే ఆ వార్ గెలిచేస్తారు, నాగలోక వెనక్కి వచ్చేస్తుంది, అప్పుడు ఈ నర్మదా గెట్స్ మ్యారీడ్ టు పురుకుత్స అనమాట. ఈ పురుకుత్స రాజాతో నర్మదా పెళ్లి చేసుకుంటారనమాట. సో ఇలా ఈ యొక్క కథ ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే విన్నారు అంటే పురాణాల్లో అంటారు, ఎవరైనా ఎలా ఈ పురుకుత్స రాజా గంధర్వాల్ని ఓడించి నాగలోకాల్లో ఉన్న నాగుల్ని ఎలా కాపాడారు ఎవరైనా అలా వింటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఒక పాము డిస్టర్బ్ చేయదు. దే విల్ నెవర్ బి డిస్టర్బ్ బై స్నేక్స్ అనమాట. వేర్ ఈజ్ రమేష్? రమేష్ ఈజ్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ స్నేక్స్. వేర్ ఈజ్ హీ? ఐ డోంట్ నో వేర్ ఈజ్ హీ, బట్ హీ షుడ్ హియర్ దిస్. The moment he hear the name snake only he will be shivering. Normal talk lo kuda he starts shivering anamata. But I don't know where he is. Always he is missing class. Anyway, if you miss class also, so many problems will happen. You should not miss class. Actually మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చామంటే మనం శ్రవణం సరిగ్గా చేయట్లేదని కదా వచ్చాము. పూర్వంలో శ్రవణం చేసి ఉంటే ఈ పాటికి మనం గోలోక బృందావనంలో ఉంటాం. అప్పటికి చేయలేదు కానీ ఇప్పటికైనా చెయ్యాలి సరిగ్గా. ఎనీవే, సో అలా ఈ నర్మదాదేవి ఇలా వచ్చారనమాట. భగవంతుడు శివుడు ఒక ప్రెస్పిరేషన్, ఒక చెమ్మట్ల నుంచి ఆవిడ బయటికి వచ్చారు. దట్ ఈస్ వై షీ ఈజ్ కాల్డ్ శివాస్ డాటర్. ఎందుకంటే శివుడి నుంచి ఉత్పన్నమై బాడీ ఆఫ్ ది శివ. సో షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ లార్డ్ శివ. సో అందు గురించి నర్మదా నది లోపల ఏదైతే రాయిలు ఉన్నాయి, అంటే మీరు మామూలుగా శివలింగం ఎవరైనా స్థాపించి వాళ్ళ ఇంట్లో పూజించాలనుకుంటే మామూలుగా మనం వెళ్ళి శివలింగం కొంటాం కదా. కానీ నర్మదా నదిలో మీకు ఏ రాయి కనిపిస్తే యూ కెన్ వర్షిప్ యాజ్ శివలింగ, బికాజ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ లార్డ్ శివ. సో అందు గురించి మీరు బాణాసురు ఒక కథ విన్నారా? బలి మహారాజ్ ఒక కొడుకు బాణ. సో ఆ బాణాసురు ఎలా పూజించారంటే నర్మదా నదిలో ఉన్న రాయిలన్నీ తీసేసి, అంటే అది బాణాలింగ అంటారు, ఎందుకంటే బాణాసురు దాన్ని లింగంగా పూజించారు. థౌజండ్స్ ఆఫ్ రాయిలన్నీ బయట తీసి శివలింగులుగా పూజించారు. ఎందుకంటే నర్మదా ఈజ్ శివాజ్ డాటర్ కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ లార్డ్ శివ అని పూజించారనమాట. సో అప్పటి నుంచి
అంటే మన అందరికీ కూడా ఆ పర్మిషన్ వచ్చిందనమాట. నర్మదా నది నుంచి వచ్చిన రాయిని మీరు యూ కెన్ వర్షిప్ యాజ్, అలా రౌండ్గా ఉంటాయి, దేర్ కాల్డ్ బాణలింగాస్ అనమాట, మీరు పూజించవచ్చు అనమాట. సో మన అందరికీ తెలిసి ఈ బాణాసురుడు చాలా చాలా స్పెషల్ పర్సన్. ఎలా తను శివుడిని ఆనందపరిచి శివుడి దగ్గర బాగా వరదానాలు కోరుకున్నాడు. తను అఫ్కోర్స్ ఆ తర్వాత బాణాసురు ఒక అమ్మాయి పేరేంటి, ఉషా గెట్స్ మ్యారీడ్ టు అనిరుద్. ఒక పెద్ద స్టోరీ, ఎలా ఈ అనిరుద్ని కిడ్నాప్ చేస్తారు, చివరికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని మొత్తం అంతా యుద్ధం జరుగుతుంది. సో ఈ బాణలింగాలు, ఈ బాణాసురు ఆ నర్మదా నది నుంచి తీసిన లింగాలకి పూజించి శివుడిని సంతృప్తి పరిచాడు. సో ఆ ఒక ఘటన జరిగింది. తర్వాత దత్తాత్రేయ భగవాన్ కూడా నర్మదా తటం దగ్గరే తపస్సుని ఆచరించారు. తర్వాత కొన్ని పురాణాల్లో అంటారు ఈ నర్మదా నది ఒకసారి బ్రహ్మ ఒక టీయర్స్ అశ్రుధార, అంటే బ్రహ్మకి ఒకసారి అశ్రుధారాలు వహించినప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ అనమాట, అశ్రుధార వహిస్తూ ఉంటే ఒకటి స్త్రీలింగం ఒకటి పూలింగం అనమాట. సో ఆ స్త్రీలింగంలో ఉంది నర్మద, పూలింగంలో ఉన్న నది షోనా నది. సో నదిలో కూడా ఇప్పుడు మీకు ఉన్న దామోదర్ నది, బ్రహ్మపుత్ర నది అదంతా పులింగ, అండ్ నదిలో ఇప్పుడు మీరు గంగా, జమున అదంతా స్త్రీలింగ అనమాట. సో ఇలా కొందరు అలా కూడా చెప్తున్నారు. చాలా స్థల పురాణాలు ఉన్నాయి, చాలా డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడో చదివాను, ఈ నర్మదా వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు దిస్ నది, నర్మదా నది షోన్ నదితో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ షోన్ నది ఇటు, అంటే యాక్చువల్లీ ఇఫ్ యూ కెన్ సీ ద మ్యాప్ యూ కెన్ సీ యాక్చువల్లీ హౌ ద ప్రవాహ ఎలా వస్తుంది. ఇలా షోన్ నది వస్తూ ఉంటే నర్మదా లైక్ పెళ్లి చూపుల్లాగా ఓకే వెళ్ళి చూడాలి కదా పెళ్లి చేసిన ముందు, అది దగ్గరికి వెళ్ళినప్పటికీ నేను ఎందుకు వెళ్ళాలి, ఫస్ట్ నా ఫ్రెండ్ని పంపించాలి చూడడానికి అని షీ సెన్స్ ది జోహిలా నది దట్ యు గో అండ్ సీ ఎలా ఉన్నాడో అప్పుడు నేను ఆలోచిస్తాను. కానీ ఆ జోహిలా నది వెళ్ళి చూసినప్పటికీ ఆవిడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ సీ ద నది ప్రవాహ, if this Narmada goes this way and the Shon Nadi goes, they never meet each other. వాళ్ళు ఒక ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు ఒక ప్రవాహం వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ వెరీ ఫనీ అండ్ మిస్టీరియస్, బట్ యాట్స్ ఇట్స్ రియాలిటీ. దేర్ ఆల్ వెరీ మచ్ పర్సానిఫైడ్. అంటే మనం అనుకుంటాం ఈ పర్వతాలకి పేర్లు ఉంటాయి, వాళ్ళు ముచ్చట్లు మాటలు, నదులకు పెళ్ళిళ్ళు, ఇది ఈజ్ ఇట్ నాట్ వెరీ మిస్టికల్? అది ఎలా జరుగుతుంది? ఇట్స్ అన్బిలీవబుల్ ఫర్ అస్. ఇట్స్ జస్ట్ వాటర్, స్టోన్, హిల్. ఏమవుతుంది? ఇది క్లౌడ్స్కి పేర్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు, బట్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ పర్సానిఫైడ్. అన్నిటికీ ఒక అధిధాత్రి దేవి ఉంటారు, ఎవ్రీథింగ్. ఈవెన్ గంగాదేవికి ఒక రూపం ఉంది, నర్మదాదేవికి ఒక రూపం ఉంది, లైక్ గంగాదేవికి ఒక వాహనం ఉంది ముసలి, అలా నర్మదాదేవికి కూడా ఒక వాహనం ఉంది. నర్మదాదేవి వాహనం కూడా ముసలియే, కాకపోతే వెరైటీస్ ఆర్ డిఫరెంట్. ఇన్ ద క్రొకడైల్స్ ఆల్సో దర్ ఆర్ డిఫరెంట్ స్పీషీస్ అనమాట. సో అలా ఉందన్నమాట. సో ఎనీవే ఇంకొక కథ ఉంది, పురూరవ మహారాజ్. ఒకసారి పురూరవ మహారాజ్ ఒక సాధు దగ్గరికి వెళ్ళారనమాట. పురూరవ మహారాజ్ అడుగుతున్నారు, మనందరికీ పురూరవ మహారాజ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈరోజు మన సింహాచలం ఉందంటే బికాజ్ ఆఫ్ పురూరవ మహారాజ్. పురూరవ మహారాజ్ అని ఊర్వశియే ఈ సింహాచలం కొండపై నుంచి ఆయన విమానం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ విమానం ఆగిపోయి కింద దిగి, ఎందుకు ఈ విమానం పని చేయట్లేదు, పెట్రోల్ వేసాము, టైర్స్ అన్న బాగానే ఉన్నాయి, ఏమవుతుంది అంటే అప్పుడు ఆకాశవాణి అయ్యిందనమాట. ఇక్కడ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయంటే అప్పుడు పురూరవ మహారాజే ఆ మాలతి బుష్ నుంచి ఆ నరసింహస్వామి విగ్రహాన్ని తీశారు. అప్పుడు అక్కడ 108 కలశాలతోనే అభిషేకం చేశారు, అండ్ తర్వాత చందనం కప్పడం జరిగింది. సో పురూరవ మహారాజ్ ఒకసారి ఒక సాధుకి అడిగారనమాట, అంటే ఎవరైనా కష్టపడకుండా పవిత్రులు అవ్వాలనుకుంటే ఏం చెయ్యాలి అంటే, ఏం డబ్బులు వేస్ట్ చేయకుండా, డబ్బులు పెట్టకుండా చాలా ఈజీగా ఎవరైనా పవిత్రులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అని ఆయన అడిగారనమాట. సో అప్పుడు ఆయన అన్నారు, ఓ నువ్వు ఇలా చేయాలనుకుంటే నర్మదా నదిని కిందకి తీసుకురావాలి. సో ఈ సప్త నదులు దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం ఈరోజు, వీళ్ళందరూ పవిత్రమైన నదులు. వీళ్ళన్ని పైలోకాల్లో అయితే ఎల్లప్పుడూ ఉంటారు, దేర్ ఆల్వేస్ ఎటర్నల్లీ దేర్. కానీ ఇక్కడ రావడానికి చాలా కథలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఈ కారణం వల్ల, ఒక్కొక్కసారి ఆ కారణం వల్ల వాళ్ళు భూలోకంలో మృత్యులోకంలో వస్తున్నారు, కానీ అక్కడైతే ఎటర్నల్లీ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో అప్పుడు ఈ పురూరవ మహారాజ్కి సాధు అన్నారనమాట, లేదు ఆ నర్మదా నది కిందకు వస్తే అప్పుడు జీవులందరి కోసం అది జస్ట్ నర్మదా నదిలో స్నానం చేస్తే చాలు, వాళ్ళు ఎటువంటి తపస్సు ఆచరించకుండా పవిత్రులు అవుతారు అని చెప్పినప్పటికీ, అయితే ఏం చేయాలని ఆయన శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎందుకంటే శివుడు తాలూకా పుత్రి కదా నర్మదా. సో శివుడిని ప్రార్థించి ఎలాగైనా ఈ నర్మదా నదిని కిందకి తీసుకురావాలి, మృత్యులోకంలో అందరు తరించాలి అంటే అప్పుడు శివుడు అన్నాడు, సరే నేను నర్మదాతో మాట్లాడతాను. కానీ నర్మదా నది శివుడితో అడుగుతుందనమాట, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను నాన్నగారు, కానీ నా ఒక ప్రవాహాన్ని ఎవరు తట్టుకోలేరు కదా. సో అప్పుడు శివుడు అన్నాడు, సరే అయితే అక్కడ ఒక పర్వతం ఉంది, మైకాల పర్వతం.
సో లేదు నేను దాని మీద నిన్ను వదులుతాను, సో అది నీ యొక్క వేగాన్ని తట్టుకోగలుగుతుందనమాట. సో ఆ మైకాల పర్వతం నుంచి నర్మదా నది ఇలా ప్రవహిస్తారన్నమాట. కాకపోతే ఈ నర్మదా నది ఎప్పుడైతే అలా ప్రవహించడం మొదలు పెడుతుంది, షీఈస్ వెరీ బ్యూటిఫుల్. సో ఆ పై లోకాల నుంచి ఎప్పుడైతే ఆవిడ అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే సో మెనీ దేవతాస్ ఆవిడ వెనక పరిగెత్తినట్టు క్యాచ్ హర్ అనమాట. బట్ వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు. అండ్ నౌ నర్మదా ఈజ్ గెటింగ్ అఫ్రేడ్, అంటే వీరందరూ ఒకేసారి నా వెనక పడిపోయారు ఏంటి అని. సో షీ మేక్స్ అన్ అరేంజ్మెంట్. ఆవిడ ముందు వెళ్ళిపోతూ ఉంటే వెనక ముళ్ళు ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఈ దేవతలందరూ పరిగెత్తున్నారు, ఆవిడ వేగం అందలేకపోతున్నారు. సో ఆ ముళ్ళంతా వాళ్ళని గుచ్చుకుంటూ ఉంటే అక్కడికి వాళ్ళు ఆగిపోయారనమాట. సో అందు గురించి ఆ నర్మదా ఒక ఆవిర్భావించిన స్థలాన్ని అమరకంట అంటారు. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ ప్లేసు అమరకంటక. ఈ అమరకంటక, అమర్ అంటే ఈ దేవతల్ని అమర్ అంటారు. యాక్చువల్గా వాళ్ళు అమర్ కాదు, వాళ్ళకి చావు ఉంటుంది, కానీ మనకైనా ఎక్కువ కాలం బ్రతుకుతారు కనుక మనం అలా అమర్ అంటారు. సో అమరకంటక అంటే ఎక్కడైతే ఈ దేవతలందరికీ ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి అనమాట, ఆ ప్లేస్ని అమరకంటక అంటారు. అది మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడి నుంచి ఆ నర్మదా నది ఆవిర్భావించిన ఒక స్థలము. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా జబల్పూర్ అలా చాలా ఫాస్ట్గా ఫ్లో అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కసారి ఆయన మార్నింగ్ వాక్లో అన్నారు, నర్మదా నదీ తట్ట పక్కనే ఉన్న మార్బల్కి ఏమైంది పాలరాయిలు చాలా గుడ్ క్వాలిటీ ఉంటాయని ప్రభుపాద ఒక 2-3 సార్లు నర్మదా నది గురించి ఇలా మాట్లాడారనమాట. అక్కడ ఉన్న పాలరాయిలు చాలా మంచి క్వాలిటీ ఉంటాయని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారనమాట. తర్వాత నర్మదా నది తట్టనే పక్కన ఓంకారేశ్వర్ మందిర్ కూడా ఉంది, వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం. సో మీరు ఇండోర్ వెళ్తే అక్కడ నుంచి మీరు ఈ ఓంకారేశ్వర లింగాన్ని మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ నర్మదా తటం పక్కనే ఈ ఓంకారేశ్వర్ టెంపుల్ పక్కనే ఇంకొక ప్లేస్ ఉంది, మహేశ్వర్. యాక్చువల్గా ఇది మహేశ్వర్ కాదు, యాక్చువల్గా దీని యాక్చువల్ పేరు చైతన్య చరితామృతంలో ఉంది మహిష్మతి. కాకపోతే ఈ మహిష్మతికి మెల్లమెల్లగా ఇప్పుడు మహేశ్వర్ అని అంటున్నారు. ఇప్పుడు చాలామంది అక్కడ చీరలు కొనడానికి వెళ్తారు, సారీస్ అక్కడ చాలా చవకగా ఉంటాయి. స్పెషల్గా ఈ మహేశ్వర్ సారీస్ అంటే అందరికీ తెలుసు అనమాట. అక్కడ నుంచే అంత హోల్సేల్గా ఆల్ ఓవర్ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఒక స్పెషల్ ఘటన జరిగింది మహిష్మతిలో. ఈ మహిష్మతి రాజా పేరు కార్తీవీర్య అర్జున. తను చాలా గొప్ప రాజు, తనకి 1000 చేతులు ఉండేదన్నమాట. అది ఒక వరదానము. సో ఆ 1000 చేతులతో ఎప్పుడో ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటాడు. సో ఒకసారి తన భార్యలందరూ నర్మదా నదిలో స్నానం చేయడానికి, ఇంకా ఆ రోజుల్లో there was no bathrooms or taps కదా, నదీస్ వేర్ ఆక్యుపైయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. చాలా ఉంటాయి నదిల్లో చేయడానికి, బట్టలు ఉతుకోవడమైనా, స్నానం చేయడమైనా, తాగడానికి నీళ్ళు తీసుకోవడమైనా. సో ఆ రోజు ఆ రాణిలందరూ కాలక్షేపం కోసం అక్కడ నది దగ్గర స్నానం చేస్తుంటే నర్మదా ఒక ప్రవాహము చాలా స్పీడ్గా వెళ్తుందనమాట. సో ఈ కార్తీవీర్య అర్జున్ ఏం చేశారంటే కొంతసేపు వాళ్ళ భార్య ఒక కంఫర్ట్ కోసము తన ఒక 1000 చేతులు ఉన్నాయి కదా, నర్మదా నది ఒక ప్రవాహాన్ని ఇటు ఆపేశారు. సో మధ్యలో వాళ్ళు అలా స్విమ్మింగ్ పూల్ లాగా వీళ్ళ భార్యలందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ లోపల ఏంటంటే ఈ నర్మదా ప్రవాహాన్ని ఆపేయడం వల్ల ఇటువైపు ఇంకా నర్మదా వెళ్ళలేక ఆ ప్లేస్ అంతా ఒక మరుభూమిలాగా జస్ట్ మట్టి ఉంది, అక్కడ ఏం వాటర్ లేదు, చాలా డ్రైగా ఉందన్నమాట. ఆ లోపల ఈ రావణ్ ఏంటంటే తనకి ఇంకా ఎన్నో మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఉన్నాయి, అదంతా పూర్తి చేయాలంటే శివుడిని ప్రసన్నం చేయాలి. సో అప్పుడు తను ఏం చేశారంటే వాకింగ్ చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఏం చూశారంటే, ఓ ఇది చాలా బాగుంది, ఇక్కడ మట్టి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే ఇంతకన్నా ముందు నర్మదా అక్కడ ప్రవహించింది కనుక అది సాఫ్ట్ మట్టిగా ఉంది, చాలా బాగుందని కూర్చొని ఆ మట్టితో శివలింగాలు తయారు చేసుకుని ఓ చాలా బాగుందని పూజిస్తున్నాడు. ఆ లోపల ఏంటంటే ఈ రాణీస్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, స్విమ్మింగ్ చేయడము అంత చేయడము. అతను ఏంటి హ్యాపీగా అలా హ్యాండ్ తీసేశాడు. ఆ హ్యాండ్ తీసినప్పటికీ మొత్తం అంతా వాటర్ వచ్చేసింది, ఆ శివలింగాలన్నీ డిస్ట్రాయ్ అయిపోయింది. రావణాసుడికి కోపం వచ్చింది, నేను ఇంత కష్టపడి ఆ శివలింగాన్ని తయారు చేసి ఎవరు ఇక్కడ నీళ్ళు పంపించారు. అప్పుడు కార్తీవీర్య అర్జున అని నేను ఇతన్ని వదలరని వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. కానీ రావణ్కి తెలియదు ఈ కార్తీవీర్య అర్జున ఎంత పవర్ఫుల్గా ఉన్నాడనమాట. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే చాలా ఎంబారసింగ్గా రావణ్కి తను ఈజీగా డిఫీట్ చేసేసారు. అదొక పెద్ద కథ.
సో ఎలా రావణ్ డిఫీట్ అయిపోయి తను షాక్ అయిపోతాడు. తను ఇప్పుడు అనుకుంటాడు, ఓ ఎవరైతే చాలా పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళతో మనం సరిగ్గా శత్రుత్వత చేయలేకపోతే కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవాలని వెంటనే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారనమాట. సో అదొక ఘటన కూడా అక్కడే జరిగిందనమాట. ఈ కార్తివీర్య, అర్జున అండ్ రావణ్ ఒక ఫైటింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చైతన్య చరితామృత మధ్యలీల చాప్టర్ 9లో ఈ వర్స్ ఉంది. తాపి స్నాన కరి ఐలా మహిష్మతి పూరే నాహ తీర్థ देखिला ताहा నర్మదార తీరే. చైతన్య మహాప్రభు తాపీ నదిలో స్నానం చేసి ఈ మహిష్మత పూరికి వచ్చారు. ఇక్కడ ఆయన నర్మదా తీరంలోని చాలా డిఫరెంట్ తీర్థ స్నానాల్ని దర్శనం చేశారు, నర్మదా నదిలో స్నానం చేశారని చైతన్య చరితామృత మధ్యలీల చాప్టర్ 9లో వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఆ జమదగ్ని ఒక ఆశ్రమం అది కూడా అక్కడే ఉంది. సో జమదగ్ని ఒక కథ మీ అందరికీ చెప్పాను. ఎలా ఈ కార్తివీర్య అర్జున ఒకసారి ఎవరితో యుద్ధం చేసి వెనక వచ్చినప్పటికీ జమదగ్ని ఆశ్రమం దారిలో పడింది కదా. కొంతసేపు ఇంకా వాటర్ తాగి నీళ్ళు తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని వెళ్ళినప్పటికీ ఈ జమదగ్ని ఆయన ఒక బ్రాహ్మణ్ కదా, చాలా చక్కగా వెల్కమ్ చేసి కూర్చోండి, మీ అందరికీ ప్రసాదము వాటరు మీ సైనికులందరికీ అంటే వద్దొద్దండి మీరెందుకు అంత కష్టపడ్డాం, మేము ఒకరిద్దరు కాదండి వేలాది మంది ఉన్నామంటే ఏం పర్లేదు అందరికీ అరేంజ్ చేస్తాను, అందరికీ 1-2 ఐటమ్సే కాదు చాలా ఫీస్ట్ అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన అడిగారు, అసలు ఇది ఎలా సాధ్యం, మీ ఆశ్రమంలో అయితే ఎవరు లేరు, ఇంత ఎలా చేసేయగలరు అంటే నా కామధేను ఆవు ఉంది, అడిగిన వెంటనే అది ఏం కావాలి అది ఇస్తుంది అని. అప్పుడు వెంటనే కార్తివీర్య అర్జున్ అన్నాడు, అయితే మీకేం అవసరం లేదు, మీరు ఒక ఋషి కదా, మీరేం చేసుకుంటారు, నాకు ఇచ్చేయండి, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి దీంతో. ఇతను అన్నాడు, నేను ఇవ్వనండి, ఎందుకంటే నాకు నెయ్యి పాలు యాగం కోసం కావాల్సిన సామాన్లు అంటే మీరు నో చెప్పడానికి మీరెవరు, రాజా నేను అని జబర్దస్తిగా కామధేను ఆవును తీసుకొని వెళ్ళిపోయారు. అని అప్పుడు ఏం చేశారు, అక్కడ జమదగ్నిని ఆయన ఒక తలని నరికేసి వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే పరశురాం జమదగ్ని ఒక కొడుకు వెనకొచ్చారు, తనకు చాలా కోపం చెందిందనమాట, మా నాన్నగారిని ఇలా చంపేసి ఆవుని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు పరశురాం వెళ్ళి కార్తివీర్య అర్జున్ని చంపేశారు. అండ్ అప్పుడు పరశురాంకి వచ్చిన కోపము, అంటే ఈ క్షత్రియులు ఇలా తయారవుతున్నారా, ఒక బ్రాహ్మణ్ణి ఎలా గౌరవించాలి ఆ మాత్రం లేదా, క్షత్రియాలంటే బ్రాహ్మణాలని ఆవుల్ని మహిళల్ని చిన్నపిల్లల్ని వృద్ధ వాళ్ళని కాపాడాలి, కానీ ఆ మినిమం సెన్స్ కూడా లేనప్పటికీ ఆ క్షత్రియాలు మనకి ఎందుకు అవసరం అని మొత్తం ప్రపంచంలో ఎంతమంది క్షత్రియాలు ఉన్నారు వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, అంటే చంపేశారు అంటే వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. కొందరు మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే మనకు తెలుసు అదే సమయంలో ఈవెన్ దశరథ్ మహారాజ్, అంటే మనందరూ ఏమనుకుంటామంటే దశరథ్ మహారాజ్కి 3 రాణిలు, కౌశల్య, కైకేయి, సుమిత్ర, అంతేనా మనం అనుకుంటాం, కానీ కాదు, హీ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వీన్స్. ఎలా, ఎందుకంటే ఇతని ఒక రూల్ ఉండేదన్నమాట, హీ హ్యాడ్ ఎ రూల్, వాట్ ఈస్ హిస్ నేమ్, ఎవరి గురించి మాట్లాడుతున్నాను, పరశురాంకి ఒక రూల్ ఉండేదన్నమాట, ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళని చంపరు, అంటే అట్లీస్ట్ ఫర్ 1 year వదిలేస్తారు, ఎందుకంటే ఒక మహిళని స్వీకరిస్తున్నాడు, ఆవిడ ఇతని మీద ఆధారపడి ఉంది, సో తనకు ఒక పుత్రుడైనా ఇచ్చే వరకు తన్ని ఏం చేయకూడదు అనమాట. సో తర్వాత ఎవరైతే పుడతారో తను కాపాడుకుంటారు కదా అని. సో అందుకోసం దశరథ్ మహారాజు ఎప్పుడైనా పరశురాం వస్తున్నారు అయోధ్యకి అని ఖబర్ ఇచ్చిన వెంటనే ఆయన వెంటనే మ్యారేజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో అప్పుడు పరశురాం వచ్చినప్పుడు ఓహో పెళ్ళి జరుగుతుందా, తర్వాత వస్తానని వెళ్ళిపోతారు. సో ఎవ్రీ టైమ్ ఇస్ ఆల్వేస్ రెడీ అనమాట, పరశురాం వస్తారు కమ్ అండ్ మ్యారేజ్ అండ్ అలా సో మెనీ టైమ్స్ హీ గాట్ మ్యారీడ్ అనమాట. But main queens were these 3 queens. But he was not getting children. That was the sad part. And finally we know how Lord Ram came అనమాట. సో ఇలా పరశురాము చాలామందిని చంపేశారు. అండ్ దట్ ఈస్ వై చాలామంది క్షత్రియాలు భారతదేశం వదిలేసి వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అందుకోసం ఈవెన్ దిస్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఈసారి ఏరియాస్లో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకోసం మీరు ఇప్పటికీ కూడా ఆ ఏరియాస్లో వెళ్తే చాలా నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ అయినా నేమ్స్ ఆఫ్ ద రివర్స్ అయినా అన్నీ సంస్కృత్కి రైమింగే ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ పారిపోయారు, అక్కడ దాక్కున్నారు. అండ్ కొన్నాళ్ళకి ఇంకా వాళ్ళు భాషలు కల్చరు అన్నీ ఇంకా వాళ్ళలాగా మారిపోయింది, కానీ ఒరిజినల్ వీళ్ళందరూ భారతదేశం నుంచి అక్కడ పారిపోయారనమాట. సో ఇలా ఇది ఒక కథ కూడా నర్మదా తటం దగ్గరే జరిగింది. సో ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా, ఎలా అయితే గంగలో పవిత్రం అవ్వాలంటే గంగా స్నానం చేయాలి, కానీ నర్మదాలో పవిత్రం అవ్వాలంటే ఓన్లీ నర్మదాన్ని చూస్తే చాలు మనం పవిత్రం
అయిపోతాం. అండ్ సేమ్ మనకి ఎలా అయితే గంగా ఆరతి చేసుకుంటారు అలానే నర్మదా ఆరతి కూడా జబల్పూర్లో గ్వారీ ఘాట్ అని ఉంది. అక్కడ సేమ్ అలానే నర్మదా హారతి ఉంటుంది. సాయంత్రం చాలా అందంగా ఉంటుంది, చాలామంది వస్తారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీరాముల వారు కూడా నర్మదాని క్రాస్ చేశారు ఎప్పుడైతే ఆ చిత్రకూట్ నుంచి దండకారణ్యానికి వెళ్ళారు. అండ్ ఈ నర్మదా నది తటం పక్కనే అంటే భరూచ్ గుజరాత్లో ఈ భృగుముని ఒక మందిర్ కూడా ఉంది. ఎందుకంటే ఆ వృత్తాంతం జరిగింది కదా, భృగుముని చెప్పాడు ఎవరు గొప్ప అని. సో అది కూడా జరిగిందనమాట. సో నర్మదా మయ్యాకి సో మనం ఏమేమి కంప్లీట్ చేసాం? గోదావరి, సరస్వతి, నర్మదా, ఇప్పుడు సింధు అండ్ కావేరి. సింధు నది, ఈ సింధు నది మనకు తెలుసు హిమాలయంలో మానసరోవర్ దగ్గర నుంచి మొదలవుతుంది. మన మొత్తం ఏషియాలో లాంగెస్ట్ రివర్ ఇస్ సింధు రివర్. ఆల్మోస్ట్ 2880 కిలోమీటర్స్ లాంగ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ యూరోపియన్స్ అని వాళ్ళందరూ ఈయన్ని సింధు కాకుండా ఇందు అని మనం ఇండియా అని చెప్పడం కూడా జరిగింది. ఇండస్ నుంచి వచ్చిన పేరు ఇండియా అన్నమాట. అండ్ ఈ సింధు నది మన అందరికీ తెలిసి అరబ్ మహాసముద్రంలో కలిసిపోతుంది. అండ్ ఈ సింధు నదికి ఇంకా ఒక వాట్ యు కాల్ దెమ్ సహాయక నదులు, అనదర్ 5 నదీస్ దాని లోపల కలుస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ వ్యాస, చెనాబ్, ఝేలం, రవి అండ్ సట్లజ్. సో ఈ నదీస్ అన్నీ ఆ సింధులో మర్జ్ అవుతారు. అందుకోసం కదా ఆ ప్లేస్ని ఏమంటారు పంజాబ్. పంచ నదీలు ఎక్కడైతే కలుస్తాయన్నమాట, పంజాబ్. సో ఇది కూడా చాలా చాలా స్పెషల్ ప్లేస్. అండ్ యాక్చువల్గా భగీరథ్ మహారాజ్ ఎప్పుడైతే గంగా నదిని కిందకి తీసుకొచ్చారో అప్పుడు గంగా నది 7 ధారాల కింద మారింది. ఒక ధార భగీరథ్ వెనక వెళ్ళిపోయి ఆ సాగర్ మహారాజ్ ఒక పుత్రుల్ని తరించింది. అండ్ మిగిలిన 6 ధారాలు వేరే వేరే ప్రదేశానికి వెళ్ళింది. సో ఒకటి పాతాళ లోకానికి వెళ్ళింది. సో దాన్ని భోగవతి గంగా అంటాం కదా, పాతాళ లోకం లోపలికి వెళ్ళిపోయింది. సో ఆయన ఒకటి గంగాసాగర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అలానే ఒక ధార దాంట్ నుంచి ఆ గంగాకి ఒక ధారయే సింధు నది. సో సింధు ఈజ్ నథింగ్ బట్ అ స్ట్రీమ్ ఆఫ్ గంగా అన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ మహాభారత్లో భీష్మ పర్వలో ఇది మెన్షన్ చేసి జరిగింది. సో ఇప్పుడు కూడా మనం సింధు నది దర్శనం చేయాలంటే లడాక్ వెళ్ళొచ్చు మనం. అక్కడ మనం సింధు నదిని చూడొచ్చు, కానీ ఇట్ ఈస్ ఫ్రీజ్డ్, ఐస్ లాగా ఉంది, కొంచెం కొంచెం మెల్ట్ అవుతుంటుంది. అంత స్పీడ్గా అయితే వాటర్ ఫ్లో లేదు. అని మనకు తెలుసు ఆ సింధు అనేది పాకిస్తాన్ లోపల ఫ్లో అవుతుందన్నమాట. సో మనకి భాగవతంలో ఒక వృత్తాంతం ఉంది, జడ భరత్ అండ్ రఘుగణ్ మహారాజ్ ఒక వార్తాలాపం. అది సింధు నది తటం దగ్గర జరిగిందన్నమాట. ఆ ఒక వార్తాలాపం జడ భరత్ అండ్ రఘుగుణ. అండ్ తర్వాత ఆ ప్రదేశాలు ఎక్కడైతే ఈ సింధు నది ఫ్లో అవుతుంది, కాందార్ అంటే ఎక్కడి నుంచి అయితే మన గాంధారి వచ్చింది, ధృతరాష్ట్రతో మ్యారేజ్ చేసింది. సో ఆ ప్లేసెస్ అక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ దుర్యోధన్ వాళ్ళ సిస్టర్ దుశ్శల ఒక హస్బెండ్ జయద్రథ, మనకి తెలుసు ఎలా జయద్రథ ఒకసారి ద్రౌపదిని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారు. అదే కాదు, జయద్రథ అంటే ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ కిల్లింగ్ అభిమన్యు. ఆ చక్రవ్యూలోనే చాలా ఇన్జస్టిస్ కానీ అభిమన్యుని చంపడం. అండ్ తర్వాత అర్జున్ ఒక ప్రామిస్ తీసుకున్నాడు, ఈ జయద్రథ్కి రేపు సూర్యాస్తం ముందు చంపకపోతే నేను చితా తయారు చేసి నేనే సూసైడ్ చేసుకుంటానని. సో ఈ స్టోరీ మన అందరికీ తెలుసు. అండ్ చివరికి ఎలా వీళ్ళందరూ జయద్రథ్ని కాపాడుతూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడు భగవంతుడు మోసం చేస్తారు. ఆయన ఒక సుదర్శన్ చక్రతోనే ఆయన సూర్యుడిని కప్పేస్తారు. అప్పుడు అందరూ అనుకుంటారు ఓ సూర్యాస్తం అయిపోయింది. అప్పుడు ఆ జయద్రథే బయటికి వచ్చి రా ఇప్పుడు నాకు చంపు, ఇప్పుడేం చేస్తావు, సూర్యాస్తం అయిపోయింది. అప్పుడు భగవంతుడు వెంటనే సుదర్శన్ చక్రాన్ని మూవ్ చేసేస్తారు. ఇంకా అవ్వలేదని అప్పుడు జయద్రథ్ని అర్జున్ చంపేస్తారు. సో ఆ జయద్రథ్ సింధ్ ప్రదేశ్ నుంచి ఉన్నాడనమాట. సింధు నది దగ్గర నుంచి ఆ సింధ్ ప్రదేశ్ ఏదైతే అక్కడ నుంచి జయద్రథ్ ఉన్నాడనమాట. తర్వాత ఈ సింధు నదిలో ఏ నదీలు అయితే ప్రవేశిస్తారు దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నది సట్లజ్. సో ఈ సట్లజ్ది ఒక చాలా వింతగా ఉంది కదా. ఈ సట్లజ్ అని ఆ పేరు ఎలా వచ్చిందంటే ఒకసారి వశిష్ఠ ముని సూసైడ్ చేయాలనుకున్నారనమాట. ఇది వింటే మనకి నవ్వుగా ఉంటుందంటే మునిలు కూడా ఆత్మహత్య చేసుకుంటారా, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి కూడా డిప్రెషన్ యాంగ్జైటీలు ఉంటాయా ఏంటి. కానీ మళ్ళీ ఇది రాసి ఉంది ఇక్కడ, వశిష్ఠ ముని ఒకసారి ఆయన ఆత్మహత్య చేయాలనుకున్నారు. చాలా కోపం వచ్చేసి ఇంకా నా దేహాన్ని నేను ఇంకా ఉంచాలని అనుకోవట్లేదు అని ఆయన అలా అగ్గిలాగా కాలిపోతున్నారన్నమాట. కాలిపోయి ఇంకా దూకదామని చూసినప్పటికి ఈ సట్లజ్ నది అంటే అప్పుడు ఆ సట్లజ్ నది పేరు హిమవతి అనమాట, హైమవతి.
సో ఈ హైమవతి నది అనుకుంటుంది మాట, ఇతనేంటి నా మీద ఇలా పడిపోతున్నాడు ఇంత కోపంతో. సో భయంతో ఆవిడ ఏం చేసిందంటే 100 ధారాల్లో మారిపోయింది. సో ఆ 100 ధారాల్లో మారిపోవడం వల్ల శతధార అని పేరు వచ్చింది. ఆ శతధారకి ఇప్పుడు శతలజ్ అని అనేస్తున్నాం, కానీ యాక్చువల్గా శతధార 100 ధారాలు అనమాట. సో అలా మారిపోతారనమాట. సో ఇలా వశిష్ఠముని ఇలా చేయడానికి అనుకున్నారు, కానీ ఆయన ఇలా కిందకి పడినప్పటికీ అక్కడ నీళ్ళే లేదనమాట, మరుభూమి మొత్తం నది ఇలా అలా 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 వెళ్ళిపోయిందనమాట. ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఆయనకి చనిపోవాలనుకుంటే కూడా ఎవరు నాకు సహకారము ఇవ్వట్లేదనమాట. అది జరిగిందనమాట. సో ఇలా ఈ సత్లజ్ నది కూడా చాలా ఇంపార్టెంట్ నది. తర్వాత వ్యాస నది. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ సత్లజ్ నది దగ్గర ఆయన సూసైడ్ అవ్వలేదు, ఆయన ఇంకో నది ప్లాన్ చేశారనమాట. ఇది మనాలి దగ్గర ఉందన్నమాట వ్యాస నది. ఇప్పుడు దానికి కొందరు బ్యాస నది అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇతను ఏం చేశారంటే, ఈసారి వశిష్ఠముని ఏం చేశారంటే, సూసైడ్ చేసేప్పటికి ఏంటంటే ఆ నదిని చూసినప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, ఓకే నాకు ఇంకా ప్రాణం ఉంచాలని లేదు అని కోపంతో ఎవరైనా దూకేయచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, దూకేసిన తర్వాత అయ్యో నాకు బ్రతకాలనుంది నేను అప్పుడు ఇంకా మనసు ఒప్పుకోదు ఆ నీళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే. సో అందుకోసం ఈ వశిష్ఠముని ఏమనుకున్నారంటే, ఆ లోపల వెళ్ళిన తర్వాత నా మనసు మారిపోవచ్చని ఆయనకి కట్టుకున్నారనమాట. సో ఆయన చాలా చక్కగా గట్టిగా హ్యాండ్స్ కట్టేశారు, లెగ్స్ కట్టేశారు. సో లోపల వెళ్ళినప్పుడు నా మనసు మారినా కూడా నేను ఇంకా ఈత కొట్టలేను, ఏమీ చెయ్యలేను అనమాట. సో మొత్తం అంతా అలా తను రెడీ చేసుకొని దూకారనమాట ఈ వ్యాస నది లోపల. ఎప్పుడైతే ఈ వ్యాస నది లోపల దూకారు, ఈ వ్యాస నదిలో దూకినప్పటికీ అదేం చేసిందంటే, తను ఏదైతే ఆ బంధనాలు ఉన్నాయో అదన్నీ ఓపెన్ చేసేసాయి అనమాట. సో ఓపెన్ చేయడానికి అంటారు పాషని విపాష తీసేశారనమాట. సో తీసేశారని ఈ నదికి విపాష అని కూడా, ఇది ఋగ్వేదలో ఉంది, విపాష నది అని కూడా పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ యొక్క వృత్తాంతం జరిగింది ఎక్కడైతే వశిష్ఠముని యొక్క బంధనాన్ని తీసేశారు. సో అందుకోసం ఇలాంటి పవిత్ర నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు కూడా భవబంధనాల నుంచి విముక్తులు అవుతారనమాట. సో నారద్ ముని, పరశురామ్, వశిష్ఠ వీళ్ళందరూ ఈ యొక్క బిపాస నది దగ్గర తపస్సు చేసుకున్నారు చాలా సంవత్సరాల వరకు. సో వెరీ వెరీ స్పెషల్. అండ్ హిస్టారికల్గా కూడా ఈ బ్యాస నది చాలా స్పెషల్, ఎందుకంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన చాలామందిని కాంకర్ చేస్తూ ఎప్పుడైతే ఈ బ్యాస నది దగ్గరకు వచ్చారు, ఈ సోల్జర్స్ అందరూ ఇంకా చాలు 8 సంవత్సరాలు అయింది, మా పిల్లల్ని చూడలేదు, భార్యని చూడలేదు, మీతో ఇలా తిరిగి మీకు ఎప్పటికీ మీ లోభానికి ఇంకా శాంతి ఉండదా, ఇప్పటికీ చాలా ఆక్రమించేసరికి ఇంక వెనక వెళ్ళిపోదాం ఇంటికి అని ఆయన అంటారు. ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్ళి ఇది కాంకర్ చేసి వెళ్ళిపోదాము అంటే వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు 3 రోజులు తను ఉపవాసం చేసుకున్నారు అలెగ్జాండర్. తను టెంట్ లోపలికి వెళ్ళిపోయి ఏమి తినకుండా, నేను ఒప్పుకోను, మీరందరూ నాతో ముందుకు వెళ్ళవలసిందే అని అతను ఫాస్టింగ్ చేసినా కూడా వీళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడు చివరికి ఈ ప్లేస్ నుంచి అలెగ్జాండర్ తిరిగి వెళ్ళిపోయారనమాట. సో అందుకోసం హిస్టారికల్గా కూడా ఇది చాలా చాలా స్పెషల్ ప్లేస్ అనమాట, ఈ వ్యాస నది అనమాట. సో ఈ వ్యాస నది, ఈ సత్లజ్ నది ఇదంతా సింధు లోపల ప్రవేశిస్తారు. నెక్స్ట్ చెనాబ్ నది అంటారు. అసికిన్స్ అంటే చూడ్డానికి ఏదైతే నల్లగా ఉంది. సో ఈ చెనాబ్ నదికి ఇంకొక పేరు ఏంటంటే కృష్ణ, అంటే కృష్ణలాగా, ఎవరైతే కృష్ణలాగా నల్లగా, మనందరికీ తెలుసు ద్రౌపదికి కూడా ఇంకొక పేరు ఉండేది కృష్ణ, ఎందుకంటే కృష్ణకి చాలా ప్రియంగా ఉంది అండ్ కృష్ణ రంగు శ్యామ రంగులో ఉండేదన్నమాట. సో అలా ఈ చెనాబ్ నదికి యాక్చువల్ పేరు ఉండేది చంద్రభాగ. పండర్పూర్లో కూడా చంద్రభాగ పేరుతో ఒక నది ఉంది. అలానే ఈ చెనాబ్ నదికి కూడా చంద్రభాగ అనే పేరు ఉండేది అనమాట. కానీ ఈ పర్షియన్స్ ఈ చంద్రభాగాని చెనాబ్ చెప్పడం మొదలుపెట్టారు, దానికి చెనాబ్ అని పేరు వచ్చేసిందనమాట. తర్వాత ఝేలం నది. ఈ ఝేలం నది అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి, యాక్చువల్గా ఆ కాశ్మీర్ అనేది ప్లేస్ వచ్చింది కశ్యప్ ముని, కాశ్మీర్ అంటున్నారు ఇప్పుడు, కానీ అది కశ్యప్ ముని ఒక ప్రదేశం. ఆయన అక్కడ చాలా సంవత్సరాలు తపస్య చేసుకున్నారు. ఇదంతా చెప్తే ఎవరు ఒప్పుకోరు, కానీ రష్యా అనేసరిక అంటే ఎక్కడైతే ఋషులు తపస్య చేశారు దానికి రష్యా అని పేరు వచ్చింది. ఇదంతా అలానే ఉంది, కానీ ఇప్పుడు చెప్తే చాలామంది అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, రీసెర్చ్ చేసే టైం లేదు, వీరేంటి ఇస్కాన్ వాళ్ళు ఏదేదో చెప్పేస్తారని అనుకుంటారు, కానీ దిస్ ఈజ్ ద ట్రూత్ అనమాట. దీస్ ఆల్ హై ఏరియాస్ లైక్ ఎక్కడైతే హిమాలయాస్ చాలా స్నోతో కవర్డ్ ఉన్నాయి, ఋషులు అక్కడ కావాలని వెళ్ళేవారు, ఎందుకంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, చాలా కోల్డ్గా ఉంటుంది. సో జనసాధారణలు అక్కడ రారు. సో ఈ ఋషులందరూ ఆ పెద్ద పెద్ద కొండ మీద తపస్య చేసేవారు, గుహా లోపల వాళ్ళు చేసేవారు. సో ఈ కాశ్మీర్ అనేసరికి కశ్యప్ ముని ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి ఝేలం నది అనేది బయటికి వచ్చిందనమాట. ఈ నదికి నీలమాత పురాణంలో ఏమంటారంటే, ఈ నదికి ఒక పేరు ఉంది వితస్త. వితస్త అంటే
ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఉన్న ప్లేస్కి సంస్కృతిలో వితస్త అంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ ప్లేసు కశ్యపుని ఒకసారి ఏం చేశారంటే అక్కడ మంచి నదులు ఫ్లో అవుతున్నాయి, కానీ ఒక రాక్షసుడు ఏం చేశారంటే జల సమాధి, ఆ జల లోపల హ్యాపీగా నివసిస్తూ ఆ జలాన్ని నుంచి మంచి న్యూట్రిషన్ తీసుకొని అందరికీ డిస్టర్బ్ చేస్తున్నారు. సో కశ్యపుని ఏం చేశారంటే ఆయన ఒక యోగిక్ పవర్ వల్ల అక్కడ ఉన్న మొత్తం వాటర్ని ఆయన డ్రై చేసేసారు. డ్రై చేసినప్పటికీ అసురు చనిపోయారు. ఓకే, అసురు చనిపోయాడు, వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు అక్కడ వాటర్ ఏం లేదు. అప్పుడు అక్కడ ఉన్న అందరూ శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఏం చేశారంటే పార్వతీదేవికి చెప్పారు, నువ్వు రా నది రూపంలో అని. అప్పుడు ఎక్కడి నుంచి నేను రావాలి, ఎలా రావాలంటే అప్పుడు శివుడు ఏం చేశారంటే ఇంత స్పేస్, అంటే మన స్పేస్ కాదు, ఆయన ఒక అంగుళంలో ఉన్న మధ్యలో ఉన్న స్పేస్, అంత స్పేస్లోనే ఆయన ఒక త్రిశూల్తోనే ఆయన తవ్వారు. సో అప్పుడు పార్వతీదేవి పాతాళ లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి ఆ ప్రదేశంలో బయటికి వచ్చిందనమాట. సో అందుకోసం ఆ నదికి వితస్తా నది అంటారనమాట. వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. ఎక్కడి నుంచి అయితే పార్వతీదేవి నది రూపంలో వచ్చి వాళ్ళందరినీ దీవించారనమాట. సో ఆ నదికే ఝేలం నది అనేది అంటారనమాట. తర్వాత ఇరావతి అన్ని నదిలో చాలా చిన్న నది. ఇప్పుడు ఎవరు ఇరావతి చెప్పట్లేదు, రావి అనే చెప్పేస్తున్నారు. సింపుల్గా మనకు స్కూల్ కాలేజ్లో కూడా పిల్లలకి రావి నది అని చెప్తున్నారు అనమాట. ఇరావతి అంటే రావి అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తుంది అందరికీ, దాని పేరు ఇరావతి. సో ఇప్పుడు ఈ ఇరావతి నది ఝేలం, చేనాబ్, వ్యాస, సత్లజ్, సరస్వతి, సింధు ఇదంతా కలిసి సప్త సింధు అని అంటారనమాట. వెరీ వెరీ స్పెషల్ నది అనమాట. సో సింధు నదికి నౌ వాట్ ఈస్ రిమైనింగ్? కావేరి ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ పురందర్ దాస్, కనకదాస్ కావేరి నది గురించి ఎంతో మంచి మంచి పాటలు రాశారనమాట. అంటే ఎవరికైతే కన్నడ భాష అర్థమవుతుంది వాళ్ళు వినొచ్చు అనమాట. ఎలా ఈ పురందర్ దాస్ అండ్ కనకదాస్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట, మీకు హ్యూమన్ బాడీ వచ్చింది కానీ మీరు కావేరి నదిలో స్నానం చేయలేదా, అయితే మీ లైఫ్ వేస్ట్ అంటారనమాట. అంత స్పెషల్ అనమాట. స్పెషలీ మనకెలా అయితే గౌడీయ వైష్ణవాలందరికీ యమున అంటే మనందరికీ చాలా చాలా స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పుష్టి మార్గ్లో ఉన్న గుజరాతీ డివోటీస్ కోసం కూడా యమున ఈజ్ సో స్పెషల్. ఎలా అయితే మన ఆల్టర్లో మామూలుగా నేను చూస్తాను సౌత్ ఇండియన్ ఆల్టర్ అంటే బాలాజీ 100% ఉండాలి. ఎవరి దగ్గరైనా బాలాజీ పిక్చర్ అయినా పెట్టుకుంటారు, ఆల్టర్ లేకపోతే షోకేస్లో పెట్టుకుంటారు, కానీ బాలాజీ ఉంటారు. అలానే మీరు గుజరాతీ హౌస్కి వెళ్తే యమునాజీ తప్పకుండా ఉంటారు. మీరు ఏ గుజరాతీ ఇంటికి వెళ్ళినప్పటికీ యమునాదేవి వాటర్ ఉందంటే ఉంటుంది, లేదు అంటే దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. 100% ఉంచుతారు. వెరీ వెరీ స్పెషల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే యమునా నదిని వాటర్ని ఒక చిన్న కుండలో ఉంచేసి దాని మీద ఒక చిన్న క్లాత్ కట్టేసి ఆల్టర్ లోపల పెట్టుకుంటారు. బికాస్ ఫర్ దెమ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మన గౌడీయ వైష్ణవాలు మనం అనుకుంటాం బై తులసి మహారాణి, తులసీదేవి ఒక కృప వల్లనే మనం భగవంతుని చేరగలుగుతున్నాం. అలానే పుష్టి మార్గ డివోటీస్ అందరూ మేము యమునాదేవి ఒక కృప వల్లనే భగవంతుని చేరగలుగుతున్నామని వాళ్ళకి ఇది ఉందన్నమాట. అది వాళ్ళ మార్గం, పుష్టి మార్గంలోనే వాళ్ళు అలానే భగవంతుడిని చేరుకుంటున్నారనమాట. సో వెరీ వెరీ స్పెషల్. అలానే శ్రీ వైష్ణవస్, మీరు ఎవరైనా శ్రీ వైష్ణవస్ అడుగుతే ఫర్ దెమ్ మోస్ట్ స్పెషల్ రివర్ ఈజ్ కావేరి. బికాస్ ఆల్ దేర్ స్పెషల్ డీటీస్ ఆ నది దగ్గరే, నది తటం దగ్గరే ఉన్నారు. శ్రీరంగం, మధ్యరంగ, రైట్, ఆదిరంగ, అంతరంగ, వాళ్ళందరూ అక్కడ శ్రీరంగపట్నము, శ్రీరంగము, సో అక్కడే ఉన్నారు కావేరి నది. సో శ్రీరంగం దగ్గర ఉన్న ఈ కావేరి నది ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ లాంగ్గా ఉంది. చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో గోదావరి నది చాలా లాంగ్గా ఉంటుంది, దాని తర్వాత కృష్ణ, దాని తర్వాత కావేరి. సో లాంగెస్ట్ నదీస్లోనే వన్ ఆఫ్ ది నదీ ఈజ్ ఆల్సో కావేరి. సో ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ కావేరి అంటే తల కావేరి కర్ణాటక నుంచి మొదలవుతుంది అండ్ తమిళనాడులో ఉన్న ప్లేస్ పుంపుహార్ అక్కడ ఇది ఎండ్ అవుతుందన్నమాట ఈ కావేరి నది. అండ్ ఇది కర్ణాటక, తమిళనాడు అండ్ పొడ్డిచ్చేరి ఆ ఏరియాస్ నుంచి పాస్ అవుతుందన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనం ఇది డిస్కస్ చేస్తున్నాము. ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే శ్రీల ప్రభుపాద్ వాజ్ ఆల్సో వెరీ కీన్ దట్ వీ షుడ్ నో అబౌట్ దిస్ హోలీ రివర్స్. సో మెనీ టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ గురుకుల్లో కూడా మనకి సిలబస్ ఏముండాలి, కరికులం ఏముండాలి, మనం ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ పెట్టుకోవాలా, శ్రీల ప్రభుపాద్ ఏం పెట్టాలంటే ప్రభుపాద్ స్పెసిఫిక్లీ టోల్ నో జాగ్రఫీ ఉండాలి మన గురుకుల పిల్లలకి. దే షుడ్ నో వేర్ ఆర్ దిస్ హోలీ రివర్స్, వేర్ ఆర్ దిస్ హోలీ ప్లేసెస్, ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, ఏమవుతున్నాయి, దర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కావేరి అమ్మ షీ స్టార్ట్స్ ఫ్రమ్ తల కావేరి, దట్ ఈస్ ద జన్మస్థాన్ ఆఫ్ కావేరి అమ్మ. అండ్
దర్ ఇస్ ఎ వెరీ వెరీ స్పెషల్ స్టోరీ. దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, డిఫరెంట్ స్థల పురాణము. నేను ఏదైతే విన్నాను నేను చెప్తాను. సో యాక్చువల్గా ఎప్పుడైతే సముద్రమంతం జరిగింది, మనకి తెలుసు సముద్రమంతంలో ఎప్పుడైతే ఆ అమృత కలశ బయటికి వచ్చింది, వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మోహినిమూర్తి భగవంతుడు వస్తారు. అప్పుడు మోహినిమూర్తితో పాటు లోపముద్ర అని కూడా మోహినిమూర్తికి అసిస్టెంట్ ఒక అమ్మాయి లాగా వచ్చింది. ఈ లోపముద్ర వెరీ వెరీ స్పెషల్ అనమాట. అండ్ ఈ లోపముద్ర తర్వాత జన్మలో కింగ్ కవేరా ఒక రాజు పుత్రిగా పుట్టింది. ఆవిడ పేరు కావేరి అని వచ్చింది. అండ్ ఈ కింగ్ కవేరా ఒకరోజు తనకి పిల్లలు లేరని అగత్స్యముని ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటే అగత్స్యముని దగ్గర వెళ్ళిపోయి మాకు దీవించండి, నాకు పిల్లలు లేరు అంటే అగత్స్యముని అక్కడ వనంలో కూర్చున్నారు కదా. అప్పుడు ఆయన చాలా కవిత్వంగానే నీకు పుట్టిన అమ్మాయి ఎలా ఉంటుందంటే, ఇగో ఈ చంపా ఫ్లవర్ ఉంది కదా అలాంటి రంగు ఉంటుంది, ఇగో ఈ ఫ్లవర్ ఉంది కదా అలాంటి సువాసనం వస్తుంది ఆవిడ శరీరం నుంచి, ఇగో ఇది ఉందా అని అలా మొత్తంగా చాలా అందమైన అమ్మాయి మీకు పుట్టుతుందని దీవించారు. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. అమ్మాయి పుట్టింది, పెద్ద అయ్యింది, వెరీ ఇంటెలిజెంట్. అంటే ఈ లోపముద్ర నాట్ ఓన్లీ వాజ్ షీ వెరీ వైజ్, కానీ ఆవిడకి శాస్త్రజ్ఞానమైన చాలా ఎక్కువ ఉండేది. బట్ యూజువలీ వీ డోంట్ ఫైండ్ ఆల్ క్వాలిటీస్ ఇన్ వన్. అంటే సమ్ పీపుల్ మే బీ వెరీ ఇంటెలిజెంట్ బట్ దే మే బీ హార్ట్లెస్. సమ్ పీపుల్ మే బీ వెరీ నైస్ హార్టెడ్ బట్ దే మే నాట్ బీ ఇంటెలిజెంట్. బట్ ఈ కావేరీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే she had a lot of scriptural knowledge, at the same time a very very sweet heart, always ela andariki ela help cheyalani. So what happened now when she became a and a వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేయించాలి, అంత మ్యాచ్ అయ్యి ఎవరు దొరకట్లేదు. అంటే ఇన్ని గుణాలు, అంటే వెదర్ ఇట్ ఈస్ బ్యూటీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ క్యారెక్టర్, సర్వగుణ సంపన్నం. సో ఇంకా వీళ్ళు వెతుకొని ఏ అబ్బాయి సరిగ్గా వాళ్ళ అమ్మాయికి సరిపోయినట్లు ఎవరు కనిపించక అగత్స్యముని దగ్గర మళ్ళీ వెళ్ళారు. మీరే అప్పుడు మాకు సాయం చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరే సాయం చేయండి, ఈ అమ్మాయికి ఎవరితో పెళ్లి చేయించాలి. సో అప్పుడు అగస్త్యముని అన్నారు, నాతో పెళ్లి చేయించండి. ఏంటి మీ వయసు ఎక్కడ, మా అమ్మాయి వయసు ఎక్కడ, మీరు వృద్ధ వయసుకి చేరి ఉన్నారంటే మళ్ళీ అగస్త్యముని అన్నారు, నాకు పెళ్లి చేయాలని లేదు, కాకపోతే నా పూర్వజులు ఈ సమయానికి ఇప్పుడు నన్ను పెళ్లి చేయండి అని ఆదేశించారు, నేనే ఆలోచిస్తున్నాను నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలని. ఈ ఒక వయసులో నాకు అర్థం అవ్వక మీరు అప్పుడు మీరు వచ్చారు, మేబీ ఇది ఒక అరేంజ్మెంట్, మీ అమ్మాయికి నాతో పెళ్లి చేయించారంటే వీళ్ళు అనుకున్నారు ఇంకేమైనా మాట్లాడితే తను శపిస్తారేమో అని. సరేనండి వస్తానండి ఆలోచిస్తానని చెప్పేసి వచ్చేసారు. వచ్చేసినప్పటికి ఎప్పుడైతే ఇది వాళ్ళ భార్యతో షేర్ చేస్తూ ఉంటే ఇవి విన్నప్పటికీ ఓకే నాన్నగారు నేను చేసుకుంటాను పెళ్ళి. అంటే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతుంటే, ఏం పర్వాలేదు దాంతో ఏముంది అని, నేను పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు తీసుకువెళ్ళి అగత్యతో పెళ్లి చేయించేశారు. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఈ ఋషులు మునులు వాళ్ళు చాలా పవర్ఫుల్ కదా. ఈవెన్ మనం కర్దమ ముని అండ్ దేవహూతి దీనిలో కూడా వింటాము. అంటే చూడ్డానికి ఇలా ముసలాయన కనిపించినా కూడా దే హ్యాడ్ సో మెనీ యోగిక్ శక్తిస్. అప్పుడు వెంటనే అగత్య థాట్ ఓకే మై వైఫ్ ఈజ్ వెరీ యంగ్, ఏం చేయాలి, వెంటనే హీ చేంజ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ యంగ్ బాడీ. వెంటనే ఒక మంచి యంగ్ బాడీగా మార్చేసి ఆ ఒక అడవి లోపలే భవనాలు కట్టేసి చాలా లగ్జరీస్గా చాలా హ్యాపీగా వాళ్ళు జీవిస్తున్నారు. బట్ దిస్ కావేరీ నది ఆవిడకి చాలా మంచి మనసు. సో ఓకే నేను హ్యాపీగానే ఉన్నాను, కంఫర్టబుల్గానే ఉన్నాను, కానీ నేను ఆ రోజు మా నాన్నగారు ఇలా చెప్పినప్పుడు నేను ఎందుకు మీతో పెళ్లి చేసుకున్నానంటే, మీరప్పుడేం రిచ్ కింగ్ కాదు, లేదు అలాంటి మీకు అందం కూడా కాదు, మీకు పెళ్ళి ఎందుకు చేసుకున్నానంటే నేను అనుకున్నాను ఒక సాధుతో పెళ్లి చేసుకుంటే అందరికీ ఎలా సాయం చేసే అవకాశం నాకు దొరుకుతుంది, కానీ మీతో పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు అలాంటి అవకాశం ఏం దొరకట్లేదు, నేను మామూలుగానే అలా ఎంజాయ్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ నాకేమైనా అలా అవకాశం ఇవ్వండి, వేర్ ఐ కెన్ డూ గుడ్ ఫర్ అదర్స్. నాకు అందరికీ ఏదో చెయ్యాలని ఆ అవకాశం మీ ద్వారా వస్తుందని ఆ రీజన్తో మీతో పెళ్లి చేసుకున్నానంటే ఆయన అంటారు అందరికీ నువ్వు ఎలా హెల్ప్ చేయగలుగుతావు అంటే అది నాకు తెలియదు, కానీ మీరు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వాలంటే ఐ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ఎవ్రీబడి, ఎవ్రీ జీవా ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు ఆయన ఇంకా అగత్యముని ఏం రిప్లై ఇవ్వకపోతే అప్పుడు కావేరి ఆవిడే ఉంటుంది, అయితే నాకు ఒక పవిత్ర నది కింద మార్చేయండి. అప్పుడు ఏంటంటే ఎవరైతే నా దగ్గరకు వచ్చి స్నానం చేసుకుంటారో వాళ్ళందరూ పవిత్రులు అవుతారు, వాళ్ళ కర్మాలన్నీ నేను తీసుకుంటాను, నాకు అదే కావాలి, అప్పుడే నాకు ఆనందం వస్తుంది అన్నారు అన్నమాట. సో ఇంకా అగత్యముని ఆవిడ భార్య చెప్పిన దానికి నో చెప్పలేక ఓకే సరే మార్చేస్తానని నది కింద మార్చేశారు. కానీ మార్చేసిన కూడా ఆవిడ పైన ఆసక్తి వదులుకుంటా ఆ నదిని ఒక కమండల్లో ఉంచేసి అలా తిరిగేస్తున్నారనమాట. కానీ ఆవిడని వదలట్లేదనమాట. ఇప్పుడు ఈ కావేరీ నది నన్ను నది కింద మార్చేసినా కూడా ఇప్పుడు కూడా నన్ను వదలట్లేదు, అలా పట్టుకొని తిరుగుతున్నారు. కానీ నేను ఎలా చేయాలి జన కళ్యాణం, నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఉంది, ఇది నన్ను వదలట్లేదు. సో ఆ కమండల్ లోపలే తీసుకొని అలా వెళ్తాయి, ఎక్కడికి వెళ్ళినా ఆవిడ వైఫ్ని అలా పట్టుకొని వెళ్తున్నారు కమండల్ లోపల.
అప్పుడు కావేరి నది భగవంతుని ప్రార్థించింది, ఏదైనా చెయ్యండి, నేను జన కళ్యాణం కోసం నా జీవితాన్ని ఉపయోగం చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు భగవంతుడు గణపతికి ఒక కాకి రూపంలో పంపిస్తారన్నమాట. అక్కడ వెళ్ళి నీకు దాహం వేసిందంటే వెళ్ళి అక్కడ నీళ్ళు తాగు అని. అప్పుడు కాకి రూపంలో వచ్చి అగత్యముని ఇలా తపస్సు చేసుకుంటుంటే కమండలు పక్కన పెట్టారు కదా, కాకి రూపంలో వెళ్ళి కొంచెం ఇలా నీళ్ళు తాగే ట్రై చేస్తూ ఆ కమండల్ని ఇలా పుష్ చేసేసారు. పుష్ చేసి మొత్తం వాటర్ బయటికి వచ్చి కావేరి నది ప్రవహించిందనమాట. అలా కావేరి నది బయటికి వచ్చిందనమాట. సో దెన్ కావేరి నది షీ బికేమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దట్ ఈస్ వాట్ షీ వాంటెడ్ టు హెల్ప్ ఎవ్రీబడి అనమాట. సో దట్ ఈస్ వై కావేరి నది ఈజ్ వెరీ 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 స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక కథ చెప్పడం మర్చిపోయాను మధ్యలో. ఎప్పుడైతే ఈ అగత్యముని అండ్ కావేరి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఒకనప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సౌత్ ఇండియాకి వచ్చారు అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఈ వింధ్యా పర్వత్ అండ్ హిమాలయ పర్వత్ ఇద్దరికి పోటీ అయింది. ఈ హిమాలయ చాలా పెద్ద 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 ఎత్తుని పెరుగుతున్నారు, అండ్ ఎవరు చూసినా హిమాలయ పైన తపస్సు చేసుకుంటారు, హిమాలయకి స్తుతి చేసుకుంటారు, హిమాలయ చాలా గొప్ప అని అంటారు. సో ఇప్పుడు వింధ్య నదికి కోపం వచ్చి అంత గొప్పది ఏంటి హిమాలయాలు, నేను కూడా పెరుగుతానని వింధ్య పర్వత్ కూడా పెరగడం మొదలుపెట్టినప్పటికీ తన హైట్ పెరిగినప్పటికీ దక్షిణ భారత్లో సౌత్ ఇండియాలో సూర్య ఒక కిరణాలు కనిపించట్లేదు, ఎందుకంటే ఇంత ఎత్తుగా వెళ్ళిపోయారు, సూర్య ఒక కిరణాలు సౌత్ ఇండియాలో పడట్లేదు. ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు ఇంకా ఏం చేయాలని భగవంతుని ప్రార్థిస్తే అగత్యమునికి ఏదో దాని సొల్యూషన్ తీయమన్నారు. అప్పుడు అగత్యముని ఏం చేశారంటే తన భార్యతో అలా వెళ్ళిపోతూ ఉంటే ఈ వింధ్యా పర్వత అగత్యముని చూసి వంగింది. ప్రణామాలు చెప్తారు కదా మనం ఎవరికైనా, ఓకే ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ఒబీసెన్సెస్ అని నమస్కారం పెట్టినప్పటికీ ఆ అగత్యముని అన్నారు, నువ్వు ఏమనుకోకపోతే ఇప్పుడు నేను వెళ్తున్నాను సౌత్ ఇండియాకి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఇలా పెరుగుతూ ఉంటే నేను నిన్ను దాటి వెళ్ళలేను కదా, నువ్వు ఏమనుకోకపోతే కొంతసేపు ఇలా వంగి ఉంటావా, నేను జస్ట్ దర్శనం చేసేసి నేను వచ్చేస్తాను అంటే షూర్ అని అతను అది వంగి ఉందనమాట. అంతే అగత్యముని ఇంకా సౌత్ ఇండియాలోనే ఉండిపోయారు పర్మనెంట్గానే, ఎప్పుడు వెళ్ళలేదనమాట. సో అందుకోసం ఆ వింధ్యా పర్వతం ఇంకా మరి పెరగలేక అలానే అది ఉండిపోయింది. అండ్ దట్స్ హౌ వీఆర్ గెటింగ్ ద రేస్ ఆఫ్ సన్. అదర్వైజ్ వింధ్యా ఈజ్ గ్రోయింగ్ సో ఫాస్ట్ మనకి సన్ రేస్ కూడా మన మీద పడదు అనమాట. సో స్పెషలీ ద సౌత్ ఇండియన్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఆబ్లిగేటెడ్ టు అగత్యముని ఫర్ కావేరీ అండ్ ఫర్ సన్లైట్ అనమాట. సో అలా మధ్యరంగ, శివాన సముద్ర, శ్రీరంగపట్న ఈ 3 ప్లేసెస్కి కావేరి ఇలా వెళ్ళి ఇలా టర్న్ తీసుకుంటే ఇది ఒక మాలా రూపంలో యాజ్ ఇఫ్ షీఈస్ గివింగ్ ఎ గార్లెండ్ టు దిస్ 3 ప్లేసెస్ అనమాట. సో కావేరి నది ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ శ్రీ వైష్ణవులు అంటారు ఈ కావేరి నదికి వైకుంఠంలో ఉన్న విరజా నదికి ఎటువంటి భేదం లేదు. ఎవరైనా కావేరి నదిలో స్నానం చేసినంటే వాళ్ళు విరజ నదిలో స్నానం చేసినట్లే అవుతారనమాట. ఆ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా శ్రీరంగంలోని ఆ రంగనాథ ఉత్సవ మూర్తిలు స్పెషల్గా వెళ్తారు, వెళ్ళి కావేరి నదికి బట్టలు, సారీసు, బ్యాంగిల్స్ అన్నీ పెడతారు. అండ్ ఆ కావేరి నది నుంచి రోజు వాటర్ తీసుకొని భగవంతుడు ఒక అభిషేకానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేను శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పూజారీస్ అంటున్నారు అక్టోబర్ నవంబర్లో ఒక స్పెషల్ ఫంక్షన్ అవుతుంది. సో అప్పుడు కావేరి నదిలో స్నానం చేయడానికి లక్షల పైన మందులు వస్తారు. ఎందుకంటే వాళ్ళు అంటారు ఆ సమయంలో ఆల్ సప్త నదీసు అంటే వాళ్ళు ఒక నదిలోని సంవత్సరం అంతా అందరూ స్నానం చేసి వాళ్ళ పాపాలని అక్కడ వదిలేస్తున్నారు కదా, సో వాళ్ళు పవిత్రులు అవ్వడానికి కావేరి నదికి స్నానం చేయడానికి వస్తారు ఆ సమయానికి. సో ఆ ఒక టైంకి వెన్ ఆల్ ది 7 ఆస్పిషియస్ రివర్స్ కావేరిలో కలిసిపోతారు. సో ఎవ్రీబడి కమ్స్ టు టేక్ బాత్ ఆన్ దాట్ డే అనమాట. సో ఈ నది ఇంకా కుంభకోణము అలాంటి చాలా ప్రదేశాన్ని పాస్ అవుతూ ఈ బంగాళాఖాతంలో ఈ కావేరి నది కలిసిపోతుంది. కావేరి మయ్యాకి. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 8:45. సో మనం ఏం చేద్దామంటే అలాంటప్పుడు ఈరోజు ఇక్కడే ఆపేసి వచ్చే ఆదివారం గంగా జమున 2 కదా మిగిలిపోయి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల్లోస్మిన్ సన్నిధిం కురు. సో యాక్చువల్గా అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ రివర్స్ లైక్ తుంగభద్ర ఉంది. తుంగభద్ర ఈజ్ నాట్ వన్ రివర్, తుంగ అండ్ భద్ర 2 రివర్స్ ఉన్నాయి, అది కలిసిపోతాయి హంపీలో, అది కూడా చాలా స్పెషల్ ఉంది. తర్వాత కర్ణాటకలో కృష్ణా నది ఉంది, అది కూడా చాలా పవిత్రము. తర్వాత ఆసాం దగ్గర మనం చూస్తాం బ్రహ్మపుత్ర, వెరీ ఇంపార్టెంట్ నది. ఒరిస్సా దగ్గర మహానది. తర్వాత నేపాల్లో గండకి, ఎక్కడి నుంచి అయితే శాలిగ్రామ్ వస్తారు. పండర్పూర్లో చంద్రభాగా నది. తర్వాత జార్ఖండ్ దగ్గర దామోదర్ నది. తర్వాత పయస్విని కేరళ దగ్గర. తర్వాత తప్తి నది మధ్యప్రదేశ్లో. తర్వాత నేపాల్లో కోసి నది.
తర్వాత అయోధ్యలో సరయూ నది, తర్వాత గంగా నది బంగ్లాదేశ్లో వచ్చినప్పటికీ నేమ్ చేంజ్ అయిపోతుంది, నేమ్ చేంజ్, పద్మ నది. పద్మ ఈజ్ నథింగ్ బట్ గంగా అనమాట. తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి పాస్ అయినప్పటికీ దే కాల్ ఇట్ హుగ్లీ, దట్ ఈస్ ఆల్సో ఏ గంగా ఓన్లీ అనమాట. సో ఇలా చాలా చాలా పవిత్రమైన నదులు ఉన్నాయి, కానీ మనం అన్ని స్టోరీస్ లోపల వెళ్ళలేము. కానీ ఈ శ్లోకాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాను. సో వచ్చే ఆదివారం మనము గంగా అండ్ జమున, గంగా అండ్ జమున కంప్లీట్ చేస్తే విల్ బి కంప్లీటింగ్ ఆల్ ది 7 important nadis which are very very important. So Ganga Maiya ki jai, Jamuna Maiya ki jai, Saraswati Narmada Sindhu Kaveri Nadis ki jai, Jagat Guru Srila Prabhupada ki jai. Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama. Can you show all the nadis one time? Everybody can take darshan. Can you please show?